చంద్రబాబు నాయుడు గారు ఇతంతో పెన్షన్ గురించి ఆయన ఏదో చేయబట్టి పెన్షన్స్ ఇవ్వలేదని చెప్పేసి దాని మీద బురద చిమ్మటానికైతే మీరు రెడీగా ఉన్నారు. కానీ మీరు ఏ టయానికి అనేది చెప్పి ఏ టయానికి ఇచ్చారు? 28వ తారీఖు నాడు నుంచి 3వ తారీఖు లోపు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకుండా పెన్షన్ తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు కనీసం టెంట్ కూడా వేయకుండా ఎండలో వృద్ధులు చనిపోతే దానికి ఎవరు బాధ్యులండి? మీరు కాదా? మీరు దుష్ప్రచారాలు చేయటానికే ముందుంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోనీ చంద్రబాబు నాయుడు గారికి తప్పే అనుకున్నాం కాదని నేను అనట్లా. మీరు చేసిన గొప్పతనం ఏంటి? టయానికి పెన్షన్స్ ఇచ్చారా? 1వ తారీఖు నాడు మాకు పెన్షన్ తెచ్చి ఇచ్చారా? వితంతులకి, వృద్ధులకి, వికలాంగుల్ని ఏం చేశారు? కనీస గౌరవం ఇవ్వకుండా మండు టెండలో నిలబెట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అందరికీ కారణం ఎవరయ్యారు? మీరు కాదా? ఎంత 33 చనిపోయారని చెప్పి పొద్దున్న మేము వార్తల్లో విన్నాం, ఈనాడు వార్తల్లో 7 గంటలకి. దానికి కారకులు మీరు కాదా? మీరు ఉత్తరించింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద బురద చిమ్మాలనే ట్రై చేస్తున్నారు. కానీ మీరు చేసిన మేలేంటి? మీరు చేసిన గొప్ప పనులు ఏంటి? మీరు ఏ రోజన్నా గొప్పగా ఏమన్నా పెన్షన్స్ ఏమన్నా ఇవ్వడానికి రెడీ అయ్యారా? 28 నుంచి 3వ తారీఖు వరకు కూడా పెన్షన్దారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 3వ తారీఖు నాడు అకస్మాత్తుగా సాయంత్రం పూట మీరు ఇస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఎండ తాకిడికి తట్టుకోలేక చనిపోతే ఇప్పటికి సమాధానం లేదు. ఎంతమందిని చంపేస్తారు? శవరాజకీయాలు చేయొద్దు. శవరాజకీయాలు చేసేది మీరు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే అంటారు? నేను పెన్షన్ తీసుకున్నటువంటి ఒక మహిళగా మాట్లాడుతున్నాను. పెన్షన్ టయానికి ఇవ్వకపోగా మాలాంటి పెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వృద్ధుల్ని చంపేసినందుకు మీరు ఏం సమాధానం చెప్తారు? దుష్ప్రచారం చేయమాకండి. ముందు మీరు చేసిన మంచి ఏంటో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇతంతో పెన్షన్ గురించి ఆయన ఏదో చేయబట్టి పెన్షన్స్ ఇవ్వలేదని చెప్పేసి దాని మీద బురద చిమ్మటానికైతే మీరు రెడీగా ఉన్నారు. కానీ మీరు ఏ టయానికి అనేది చెప్పి ఏ టయానికి ఇచ్చారు? 28వ తారీఖు నాడు నుంచి 3వ తారీఖు లోపు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకుండా పెన్షన్ తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు కనీసం టెంట్ కూడా వేయకుండా ఎండలో వృద్ధులు చనిపోతే దానికి ఎవరు బాధ్యులండి? మీరు కాదా? మీరు దుష్ప్రచారాలు చేయటానికే ముందుంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోనీ చంద్రబాబు నాయుడు గారికి తప్పే అనుకున్నాం కాదని నేను అనట్లా. మీరు చేసిన గొప్పతనం ఏంటి? టయానికి పెన్షన్స్ ఇచ్చారా? 1వ తారీఖు నాడు మాకు పెన్షన్ తెచ్చి ఇచ్చారా? వితంతులకి, వృద్ధులకి, వికలాంగుల్ని ఏం చేశారు? కనీస గౌరవం ఇవ్వకుండా మండు టెండలో నిలబెట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అందరికీ కారణం ఎవరయ్యారు? మీరు కాదా? ఎంత 33 చనిపోయారని చెప్పి పొద్దున్న మేము వార్తల్లో విన్నాం, ఈనాడు వార్తల్లో 7 గంటలకి. దానికి కారకులు మీరు కాదా? మీరు ఉత్తరించింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద బురద చిమ్మాలనే ట్రై చేస్తున్నారు. కానీ మీరు చేసిన మేలేంటి? మీరు చేసిన గొప్ప పనులు ఏంటి? మీరు ఏ రోజన్నా గొప్పగా ఏమన్నా పెన్షన్స్ ఏమన్నా ఇవ్వడానికి రెడీ అయ్యారా? 28 నుంచి 3వ తారీఖు వరకు కూడా పెన్షన్దారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 3వ తారీఖు నాడు అకస్మాత్తుగా సాయంత్రం పూట మీరు ఇస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఎండ తాకిడికి తట్టుకోలేక చనిపోతే ఇప్పటికి సమాధానం లేదు. ఎంతమందిని చంపేస్తారు? శవరాజకీయాలు చేయొద్దు. శవరాజకీయాలు చేసేది మీరు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే అంటారు? నేను పెన్షన్ తీసుకున్నటువంటి ఒక మహిళగా మాట్లాడుతున్నాను. పెన్షన్ టయానికి ఇవ్వకపోగా మాలాంటి పెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వృద్ధుల్ని చంపేసినందుకు మీరు ఏం సమాధానం చెప్తారు? దుష్ప్రచారం చేయమాకండి. ముందు మీరు చేసిన మంచి ఏంటో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, నడుస్తున్నటువంటి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల బట్టి మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాగే రాష్ట్రంలో ఈ నిరుద్యోగత ఏ విధంగా పెరిగిందని చెప్పుకొని ఈరోజు రిలీజ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఆయన స్టేట్ గవర్నమెంట్లో అయినా సరే రిలీజ్ చేసినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ స్థానం నిరుద్యోగం పరంగా ఏ విధంగా అట్టడుగుల స్థానంలోకి వచ్చిందని మన ప్రజానికానికి అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నా. అలాగే మన శ్రీకాకుళం నియోజకవర్గం మనం చూసుకున్నారే, మరి అమ్మగారు 2014లో మన క్యాబినెట్ మంత్రి పదవిలో ఉన్నటువంటి ప్లేస్లో అయినా సరే వచ్చినటువంటి అమ్మగారు ఆ టైంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి స్థానంలో అయినా సరే ఒక నిరుద్యోగానికి ఏ విధంగా అడ్డుగట్టు వేశారో, అలాగే శ్రీకాకుళం స్పోర్ట్స్ స్టేడియం అయితేనేమి,
అలాగే అంపోల్ దగ్గర ఇంకా నిరుద్యోగం కోసం ఇంక వచ్చినటువంటి వివిధ కార్యక్రమాలు అయితేనేమి ఏ విధంగా అడ్డుకట్ట వేసి నిరుద్యోగానికి తగ్గించాలని ఏ విధంగా చేశారో దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు గవర్నమెంట్ నడుచుకుంటుందని ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రతి కుర్రాడికి ప్రతి అన్ఎంప్లాయ్ కూడా ఈ సందర్భంగా మరొక విధంగా ఒక అన్ఎంప్లాయ్ ఆవేదనతో కూడుకున్నటువంటి ఆవేదనతో నేను చెప్పుకుంటున్నాను. అలాగే మరి పరిశ్రమలు మరి ఇండస్ట్రీస్ అలాగే పరిశ్రమలు అప్పటి నుండి 2014లో మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు అవతల అధికార పక్షంలో అయినా సరే ఇతర ప్రతిపక్షంలో అయినా సరే అక్కడ వేరే పార్టీ ఎవడైతే కాదు మన పార్టీ వాడి పార్టీని చూడకుండా పరిశ్రమల పరంగా అయినా సరే ఈరోజు అనంతపురం పెనుకొండ కియా పరిశ్రమ అయితేనేమి అలాగే మన శ్రీకాకుళం ఈ సరౌండింగ్లో వచ్చినటువంటి పరిశ్రమలు అయితేనేమి ఎన్ని పరిశ్రమలు వచ్చినా సరే దానికి నిలువెత్త రూపం నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఓ భిక్షను అనుకొని ఈ విధంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకోసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇండస్ట్రీస్ మరి ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో వీళ్ళు నాకు 2 రోజుల క్రితం ఒకటే అన్నారనమాట, మీ పార్టీ మా పార్టీ అని కుమ్మలాడుకొని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఏ సమావేశంలోకి వెళ్ళినా మీ పార్టీ ఎలా అంటున్నారు మా పార్టీ ఎలా అంటున్నారు అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. నిన్నే ఒక మన నియోజకవర్గ గొండి శంకర్ గారు అయితేనేమి 19 వరకు ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం కళ్ళకు కట్టినట్లు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చేసా పోలవరం చేసా ఇచ్చేసా అని 2018-2019 సంవత్సరంలో నియోజకవర్గానికి 3-4 బస్సులు వేసి ఇది నేను చేసా అని నా జబ్బ చరిచే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జబ్బ చరుచుకునే విధంగా చూపించారు ఈ రోజు. కానీ ఆ రోజు చూపించారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే పక్కన ఈ పరిశ్రమ పెట్టానని చెప్పేసి పక్క నియోజకవర్గానికి ఒక ఆటో కూడా వేయనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ఈ నియోజకవర్గానికి ఇంకో విధంగా తెలియజేసుకుంటాను. మరి పరిశ్రమల పరంగా ఇంకో విధంగా చూసుకున్నా సరే ఇప్పుడు పెడుతున్నటువంటి పరిశ్రమలు భావనపాడు ఇంటర్నేషనల్ పోర్ట్ అయితేనేమి ఇక్కడ మన విజయనగరం జిల్లా దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి అలాగే ఇంకా చూసుకోవాలంటే కియా పరిశ్రమ అయితేనేమి ఈ పరిశ్రమలన్నిటికీ పునాది వేసిన మూలకర్త ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా ప్రతి వ్యక్తి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి రాష్ట్ర పౌరుడు కూడా ఈ రోజు చేయి చూపించాల్సింది నారా చంద్రబాబు నాయుడు వైపే ఏదైనా సరే. ఎందుకంటే ఈ రోజు అటువంటి ఏదైనా జీడిపిలో అయినా సరే ఎస్జీడిపిలో అయినా సరే స్టేట్ జీడిపిలో అయినా సరే ఈ రోజు నుంచి ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో చెప్పుకుంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ పరిశ్రమల్లో నెంబర్ 1 పొజిషన్లో వచ్చిందని. జగన్మోహన్ రెడ్డికి సూటికి ఒకటే ప్రశ్న, నువ్వు ఇప్పటి వరకు అయితే ఏది చేయలేదు, అంతా చేసిందల్లా టీడీపీ గవర్నమెంటే, నువ్వు చేయడానికి ఇంకేం లేదు, అంతా చేయాల్సిందల్లా టీడీపీ గవర్నమెంటే. అతను చేసిన అభివృద్ధిని నేను చేశానని చెప్పుకొని ఆ పరిశ్రమలు తీసుకొచ్చారు ఈ పరిశ్రమలు తీసుకొచ్చని చెప్తున్నారు. కానీ ఈ రోజు ప్రతి నిరుద్యోగ వర్గం నువ్వు పరిశ్రమ తీసుకొచ్చినట్లయితే ఈ రోజు నిరుద్యోగం ఎందుకు ఎక్కువ అవుతుంది? ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇంచుమించుగా విద్యలో టాప్ పోస్ట్ అని చెప్తున్నాం. ఏదైనా సరే ఆ విద్యకు అందించిన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఈ రోజు అయినా సరే. ఈ విధంగా మరొక్కసారి ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలకు ఏదైనా మేము చెప్పాలి అనుకుంటామంటే ముందు పరిశ్రమలను కాదు ముందు మన భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి ఒక పవర్ఫుల్ లీడర్ కావాలి. ఆ తర్వాత పరిశ్రమలు దాని అంతటిగా అవే వస్తాయి. అటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారని అనుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో అమ్మగారు రాష్ట్ర మంత్రివర్గంలో సరే నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ విషయంలో మరొకసారి ఆలోచించుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో భవిష్యత్తు కోసం మీరు ఏ విధంగా పాటుపడాలని చెప్పేసి మరొకసారి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆడనుకోండి, మీరు ఏమైనా అనుకోండి. అతని కోసం చెప్పాలంటే ఒక యుగం కావాలండి. అతను పరిపాలించేది 2019 మే నెల కానించి ఈ రోజు వరకు సుమారు 4 సంవత్సరాల 10 నెలలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అతను ఇచ్చిన హామీ ఇవ్వనటువంటి హామీ టోటల్గా ఏం చేశాడంటే నవరత్నాల పేరు చెప్పి మొత్తం సర్వనాశనం చేసాడండి. ఉద్యోగస్తులకి సుఖం లేదండి, పెన్షనర్లకి సుఖం లేదండి, భవన నిర్మాణ కార్మికులకి సుఖం లేదండి, రోజుకాలు కూలీకి సుఖం లేదండి, అంగన్వాడీలు మొన్నటి వరకు స్ట్రైక్ చేసిన వాళ్ళకి సుఖం లేదండి. ఎవరికి సుఖం ఉందండి అతని పరిపాలనలోని? ఏ ఒక్కరికి సుఖం లేదు. అతను ఏం చేస్తున్నాడంటే దాచుకోవడం ఆ రెండే తప్పిస్తే అతనికి ఏ రకమైనటువంటి ఇది తెలియదండి. అసలు తర్వాత వయసు ఉండాలండి పరిపాలన చేయాలంటే. ఏదో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వస్తే ఏదో పెద్దగా పరిపాలించేస్తాడు, ప్రజలకు ఏదో మేలు చేస్తాడు, మా అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మా ఇంట్లోనే ఏదో కూడబెట్టేస్తాడు, మా వాకలు చేస్తాడని ప్రజలు అతని మాటలు విశ్వసించి అతనికి ఓటేసి గెలిపించారు. గెలిపించినందుకు కానీ ఇవాళ ప్రతిఫలం వాళ్ళు చూస్తున్నారండి. అతను ఉదయం చేసిన దానికి సాయంకాలం చెప్పిన దానికి చాలా వ్యత్యాసం చూసి నీకు నమస్కారం నువ్వు ఎప్పటికి వెళ్ళిపోతావు బాబు అని శతకోటి ధన్యవాదాలు చేస్తున్నారండి, శతకోటి నమస్కారాలు పెడుతున్నారండి ప్రజలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం చెప్పాలి అంటే
చాలా టైం తీసుకుంటారు. ఏమి అభివృద్ధి చేశాడండి? ఎక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాడండి? ఎక్కడ కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చాడండి? ఎక్కడ ఏమైనా సరే ఒక రోడ్డు వేయించాడండి? ఏటి చేయించాడండి? ఎక్కడ ఒక ఇల్లు కట్టించాడండి? నేను కట్టుతున్నది ఇది ఇల్లు కాదు ఊళ్ళు అని అన్నాడు. ఊళ్ళు లేదు ఇల్లు లేదండి. అతను ఏం చేశాడండి? ఉట్టినే ప్రజలను మభ్యపెట్టడం, అంతా మాయ చేయడం, అతను స్వలాభం కోసం, అతని స్వార్థం కోసం అతని జేబులు నింపుకోవడం, ఇదండి వాళ్ళు. అతనే కాదు, అతని క్యాబినెట్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కానీ అందరూ కూడా ఏం తిరిగి చూసుకునే అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడాను వాళ్ళు కూడా ఇవాళ తిరిగి పోటీ చేయడానికి కూడా జంకుతున్నారంటే ఇతని పని ఎంత వ్యతిరేకం ఉన్నదో చూడండి. రాత్రి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసాం. అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు, నేను ఓడిపోతే స్వచ్ఛందంగా దిగిపోతాను, నాకేం భయం లేదు. అతను ఒప్పుకున్నాడంటే, అంత నిర్భేదంతో అతను మాట్లాడుతున్నాడంటే అతనిలో కూడా ఒక రకంగా భయం వచ్చిందండి. భయం రాకపోతే ఆ మాటలు రావు. ఎప్పుడు వెళ్ళినా బియ్యం ఉండేవి. పెన్షన్ అంతవా సెక్రటరీ ఒక దగ్గరికి వచ్చి ఆ ఊర్లో ఒక 20 మంది 25 మంది ఉంటే ఒక గంటలో ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అలాంటిది ఒక 2 ఫంక్షన్లకి ఒక వాలంటీర్ అట, వాళ్ళకి 5,000 జీతం అట. ఆ డబ్బులు ఎవరివేండి? 5,000 ఈ జనాలవేనా? 2 ఫంక్షన్లు పంచడానికి 5,000 నెలకి ఇస్తాను అంటే వేస్ట్ కదా డబ్బులు. మరి ఈ బియ్యం డబ్బులు, ఈ బియ్యం పంచుతుంటే ఫ్రీ బియ్యం అలా నరేంద్ర మోడీ ఇచ్చిన బియ్యమే ఈడు పంచుతాడు వచ్చి, మరి ఏంటి లాభం? అటుకు ఒక బండి, అటుకు ఒక హంగామా, అటుకు ఒక మిసనాట, ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. పండుగ ఎలాంటి పాలన ఉంది జగన్ది. కరెంటు బిల్లు ధరలు అయితే మీరు చూడక్కర్లేదు. సామాన్య ప్రజలు అప్పుడు బతకలేకపోతాడు. వాళ్ళకు ఎవడో పెద్దింటోడు గట్టిగా ఉన్నోడు తప్ప సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ ఇంటి గంటలు కొట్టుకున్నోడు గారు బ్రతకలేకపోతాను విపరీతంగా. ఆయిల్ రేట్ తగ్గించేతను అన్నాడు మహానుభావుడు వచ్చి. అప్పుడు చంద్రబాబు టైంలో 85-75 రూపాయలు ఉన్న ఆయిల్ ఇప్పుడు 120-130 అయ్యింది. గౌడు వల్ల అయ్యింది, జగన్ వల్ల. ఫంక్షన్ 3వ తారీఖు వచ్చినా కానీ మాకు ఫంక్షన్ రాలేదు. మేము వాలంటీర్లకు ఫోన్ చేస్తే మీరు సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలమ్మా అన్నారు. మేము సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకున్నాము. 6వ తారీఖు 7వ తారీఖు క్యాష్ రాలేదు పైనుంచి అని చెప్పారు. 3,000 రూపాయలు ఫంక్షన్ ఇస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపారని ఫంక్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఆపలేదు. ఫంక్షన్కి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ లేక ఫంక్షన్ ఆపారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు. మనకి ఒకవేళ 2-3 నెలలు ఫంక్షన్ ఆగినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి మొత్తం 4,000 రూపాయల ఫంక్షన్ మట్టసంగా వచ్చింది. మహిళలు, వృద్ధులు, వితంతువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మనకి ఫంక్షన్ ఖచ్చితంగా వచ్చింది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చెప్పేది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఆపే మనిషే కాదు, అటువంటి అతనే కాదు. మీరెవరు దయచేసి దిగులు పడాల్సిన అవసరమే లేదు. మనకు ఖచ్చితంగా 3 నెలల ఫంక్షన్ కలిపి మొత్తం 4,000 రూపాయల లెక్క గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక తీసుకుంటాం. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని మనవి చేస్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు బురద చల్లవద్దని కోరుకుంటున్నాను. ఫంక్షన్ 3వ తారీఖు వచ్చినా కానీ మాకు ఫంక్షన్ రాలేదు. మేము వాలంటీర్లకు ఫోన్ చేస్తే మీరు సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలమ్మా అన్నారు. మేము సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకున్నాము. 6వ తారీఖు 7వ తారీఖు క్యాష్ రాలేదు పైనుంచి అని చెప్పారు. 3,000 రూపాయలు ఫంక్షన్ ఇస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపారని ఫంక్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఆపలేదు. ఫంక్షన్కి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ లేక ఫంక్షన్ ఆపారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు. మనకి ఒకవేళ 2-3 నెలలు ఫంక్షన్ ఆగినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి మొత్తం 4,000 రూపాయల ఫంక్షన్ మట్టసంగా వచ్చింది. మహిళలు, వృద్ధులు, వితంతువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మనకి ఫంక్షన్ ఖచ్చితంగా వచ్చింది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చెప్పేది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఆపే మనిషే కాదు, అటువంటి అతనే కాదు. మీరెవరు దయచేసి దిగులు పడాల్సిన అవసరమే లేదు. మనకు ఖచ్చితంగా 3 నెలల ఫంక్షన్ కలిపి మొత్తం 4,000 రూపాయల లెక్క గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక తీసుకుంటాం. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని మనవి చేస్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు బురద చల్లవద్దని కోరుకుంటున్నాను. ఫంక్షన్ 3వ తారీఖు వచ్చినా కానీ మాకు ఫంక్షన్ రాలేదు. మేము వాలంటీర్లకు ఫోన్ చేస్తే మీరు సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలమ్మా అన్నారు. మేము సచివాలయంకి వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకున్నాము. 6వ తారీఖు 7వ తారీఖు క్యాష్ రాలేదు పైనుంచి అని చెప్పారు. 3,000 రూపాయలు ఫంక్షన్ ఇస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపారని ఫంక్షన్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఆపలేదు. ఫంక్షన్కి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ లేక ఫంక్షన్ ఆపారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు.
మనకి ఒకవేళ 2-3 నెలలు పెన్షన్ ఆగినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి మొత్తం 4000 రూపాయల పెన్షన్ మట్టసంగా వచ్చింది. మహిళలు, వృద్ధులు, వితంతువులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మనకి పెన్షన్ ఖచ్చితంగా వచ్చింది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చెప్పేది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపే మనిషే కాదు, అటువంటి అతనే కాదు. మీరెవరు దయచేసి దిగులు పడాల్సిన అవసరమే లేదు. మనకు ఖచ్చితంగా 3 నెలల పెన్షన్ కలిపి మొత్తం 4000 రూపాయల లెక్క గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక తీసుకుంటాం కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదని మనవి చేస్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు బురద చల్లవద్దని కోరుకుంటున్నాను. బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు ఒడిగిరీషా. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు వస్తారు? ఈ మన చంద్రబాబు నాయుడు, ఈయన చంద్రబాబు నాయుడే. ఎందుకైనా ఎన్నికైనా ఆయన ఎందుకు? కొల్లి రవీంద్ర. ఎందుకు రవీంద్ర గారు? దేనికైనా సరే, దేనికైనా ఛాలెంజ్ చేస్తా. ఆయన వస్తే బాగుంటదా? ఆయన వస్తే బ్రహ్మానం. ఎవరు? ఆయన కొల్లి రవీంద్రరావు. ఆయన వస్తేనే మాకు ఋషి, లేకపోతే ఋషి లేదయ్యా. ఆయన వస్తే ఏమొస్తుంది మీ ఊర్లోకి? మా ఊర్లోకి ఎలుగు వస్తుంది. ఆయన వస్తే ఎలుగు వస్తున్నాయి. ఇంకేమొస్తే? రోడ్లు కట్టే రావాలంటే ఎవరు రావాలి? రోడ్లు కొల్లి రవీంద్రవే. మరి ఈ ప్రభుత్వంలో ఏమైనా అయ్యిందా? అభివృద్ధి జరిగిందా? ఏం జరగల. ఇప్పుడు జరుగుతుంది. రవీంద్ర వస్తే అభివృద్ధి జరుగుతుంది గ్యారెంటీగా. అభివృద్ధి. మీ ఓటు ఎవరికి వేస్తారు? కొల్లి రవీంద్రకే. ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను అంతేనయ్యా. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుగుదేశానికి. ఓకే బాబాయ్. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? విజయ్ కుమార్. ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తాం, ఎలా ఉంది అంటే అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు. మరి ఇంటింటికి పథకాలు అంటున్నారు, రోడ్లు అంటున్నారు, వచ్చినాయి. ఏదో ఒక రోడ్డు లేదుగా. మీరు ఏం పని చేస్తుంటారు? మా కూలి పని చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందంటే ఈ కూలి పనులు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, పనులు అయితే బాగానే ఉన్నాయి. గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి 5 సంవత్సరాల్లోనే? గిట్టుబాటు ధరలు ఏమున్నాయంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3 సెర్లు అయితే 12,000 11,000 కట్టేవాళ్ళు. ఇప్పుడు 3 సెర్లు వేస్తామంటే 90,000 లక్ష రూపాయలు వస్తుంది కరెంట్ బిల్లు. చిన్న కార్లు అయితే అసలు ఎవరు వేసేవాళ్ళు ఎవరు లేడు ఫలితం పాలని. మళ్ళీ 24 ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటది? ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. మళ్ళీ 175కి 175 మళ్ళీ నాకే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్టగా అంటాడు జగన్మోహన్ రెడ్డి. అనపోతే ఏమంటాడు? మచిలీపట్నంలో ఎవరి జెండా ఎగరబోతుంది? మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి జెండా బాగుంటది. ఇప్పుడు చూసుకుంటే పేరు నాని గారు, పవన్ కళ్యాణ్ గారిని అవచ్చు, చంద్రబాబు గారిని అవచ్చు, ఎక్కువ వ్యాఖ్యలు అయితే చేస్తుంటారు. దాని గురించి ఏమంటారు? ఏంటంటే తమ్ముడు ట్రోల్స్ చేస్తుంటారు కదా, మీడియా ముందుకు వచ్చి తిడుతూ ఉంటారు. ఏమంటారు? దాని ఇప్పుడు అందరూ ఒక పార్టీ అంటారుగా. మచిలీపట్నాన్న 2014 నుంచి 19 వరకు రవీంద్ర గారు పరిపాలించారు. అయినప్పుడు మీ ఊరు డెవలప్ అయిందా? ఈయనప్పుడు రవీంద్ర గారు ఉన్నప్పుడే బాగుంది. బాబా నమస్తే. చెప్పండి. ఎలా ఉంది మీ ఊర్లో 5 సంవత్సరాల్లో? రోడ్లు నీళ్లు వచ్చినాయా? నీళ్లు అయితే ఎవరు అలా, రోడ్లు అయితే ఏం వేయలా. గతంలో ఎలా ఉండేది? గతంలో అయితే టీడీపీ పరిపాలన బాగుండేది. వాటర్ గిట్ట మంచి వాటర్ వచ్చేది. ఇప్పుడైతే బారసాల్ట్కి వెళ్ళి వచ్చి స్నానం చేయటానికే లేదు. ఆ మహానుభావుడు ఎత్తెల గడుపున పుట్టాడు కానీ నడుకుంటు నరసింహరావు గారు, ఆయన పెట్టిన భిక్షతోనే మేము అందరం బతుకుతున్నాం. 3 గ్రామాలు 3,000 మంది బతుకుతున్నాం సాల్ట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుని. ఆ ఫ్యాక్టరీని కూడా తీసేయాలని దొంగ నా కొడుకు చాలా రాజకీయాలు చేశాడు. కానీ అలాంటిది ఈసారి టీడీపీ వచ్చిన తర్వాత అలాంటి నా కొడుకుని కాల్చేస్తాం ఉరగడ్డలు వేసి. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఊరికి రోడ్డు వచ్చిందని రీసెంట్ గా అంత ఉట్టిదే. మేము రోడ్డు అప్పుడు వెళ్ళడానికి భయం వేస్తుంది, బండి మీద పడిపోతామేమో అని. అలా చండాలంగా ఉన్నాయి రోడ్లు. మీ ఏపు నీళ్ళ సమస్య ఎక్కువ కదా? నీళ్ళ సమస్య, రోడ్డు సమస్య బాగా. గతంలో వచ్చే నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయా? గతంలోనే బాగా వచ్చాయి నీళ్లు, మంచి వాటర్ వచ్చేది. ఇప్పుడైతే గేదలు తానం చేసే నీళ్లే మేము తానం చేసేది. గేదలు తానం చేసిన తర్వాతే ఆ నీళ్లు మేము తెచ్చుకుని స్నానం చేయటం తేర పెట్టుకుని. ఒక మాటలో మచిలీపట్నం ఎవరి జెండా ఎగిరిపోతుంది? టీడీపీ ఎగురుతుంది. పేరు టీడీపీ కొల్లు రవీంద్ర గారినే మేము గెలిపించుకుంటాం, మేము అందరం కలిపి. ఇంకా అంతకు మించి ఇంకా వేరే పార్టీ వస్తే కాకులు కోళ్ళు తాగే నీళ్ళతోనే మేము బతకాలి. బాబాయ్ బాబు మీ పేరు? బాబాయ్ ఏం లేదు బాబాయ్, ఈసారి మచిలీపట్నం నియోజకవర్గం. ఓకే బాబాయ్, 24 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని చెప్పి మీ అభిప్రాయం? అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా, లేకపోతే తెలుగుదేశానికి? తెలుగుదేశం. ఎంతమంది మన సైడ్ మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు
ఇటు నాని గారు కిట్టు గారికి మొగ్గు చూపే అవకాశం ఉందా కొల్లు రవీంద్ర గారు? 24 ఎన్నికల్లో వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు, లేదా టీడీపీ మొగ్గు చూపే? మచిలీపట్నం వైసీపీకి మొగ్గు చూపుతారా టీడీపీకి? మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు నాని గారికి కాదు, వాళ్ళ అబ్బాయికి కిట్టు గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు? మీ పేరు? బాబా ఏం లేదు, ఈసారి ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? నారా చంద్రబాబు నాయుడు గారు 118 సీట్లు వస్తున్నాయి అన్న ఎమ్మెల్యే. మచిలీపట్నం సంబంధించినంత వరకు మచిలీపట్నం కొల్లు రవీంద్ర, ఎంపీ బాలసౌరి. మరి కిట్టు గారికి ఇచ్చారు సీట్ ఎట్లా ఉంటుంది? చిన్న కుర్రాడు ఏం తెలియదు, అనుభవం లేని వారికి ఎవరు వేస్తారన్న ఓట్లు? అదేనా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అన్న ఏం లేదన్న, 24 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు. అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా ప్రజలందరూ, లేకపోతే మళ్ళీ టీడీపీకి మొగ్గు చూపే అవకాశం? టీడీపీకి జనసేనకి ఎక్కువ మొగ్గు. టీడీపీ బాలసౌరి గారును మన బందర్ నియోజకవర్గం కొల్లు రవీంద్ర గారు భారీ మెజార్టీతో గెలుస్తారని జనం అందరూ వన్ సైడ్ అయిపోయింది బందర్ నియోజకవర్గం మొత్తం కూడా. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. బాబు మీ పేరు? బాబాయ్ ఏం లేదు బాబాయ్, ఈసారి మచిలీపట్నం నియోజకవర్గం. ఓకే బాబాయ్, 24 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని చెప్పి మీ అభిప్రాయం? అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా, లేకపోతే తెలుగుదేశానికి? తెలుగుదేశం ఎంతమంది మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు? ఇటు నాని గారు కిట్టు గారికి మొగ్గు చూపే అవకాశం ఉందా కొల్లు రవీంద్ర గారు? 24 ఎన్నికల్లో వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా, లేదా టీడీపీ మొగ్గు చూపే? మచిలీపట్నం వైసీపీకి మొగ్గు చూపుతారా టీడీపీకి? మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు నాని గారికి కాదు, వాళ్ళ అబ్బాయికి కిట్టు గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు? బాబా మీ పేరు? బాబా ఏం లేదు, ఈసారి ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? నారా చంద్రబాబు నాయుడు గారు 118 సీట్లు వస్తున్నాయి అన్న ఎమ్మెల్యే. మచిలీపట్నం సంబంధించినంత వరకు మచిలీపట్నం కొల్లు రవీంద్ర, ఎంపీ బాలసౌరి. మరి కిట్టు గారికి ఇచ్చారు సీట్ ఎట్లా ఉంటుంది? చిన్న కుర్రాడు ఏం తెలియదు, అనుభవం లేని వారికి ఎవరు వేస్తారన్న ఓట్లు? అదేనా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఏం లేదన్న, 24 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు. అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా ప్రజలందరూ, లేకపోతే మళ్ళీ టీడీపీకి మొగ్గు చూపే అవకాశం? టీడీపీకి జనసేనకి ఎక్కువ మొగ్గు. టీడీపీ బాలసౌరి గారును మన బందర్ నియోజకవర్గం కొల్లు రవీంద్ర గారు భారీ మెజార్టీతో గెలుస్తారని జనం అందరూ వన్ సైడ్ అయిపోయింది. నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. సో విశాఖపట్నంకి వచ్చానండి. మరి విశాఖపట్నంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేస్తారు, అసలు ఎలా ఉండబోతుంది అనే దాని మీద కొంతమందిని మహిళలను కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి మహిళలు వారు ఎవరికి ఓటేస్తారు, వాళ్ళ సపోర్ట్ ఎవరికి అనేది కూడా చూద్దాం. సో నమస్తే అండి. నమస్తే. సో మహిళగా మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ ప్రభుత్వం చూస్తున్నారు కదా, మరి మీకు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపించింది, ఎవరికి ఓటేస్తారు, ఈసారి రాబోతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది మీరు వైసీపీ అనుకుంటున్నారా, టీడీపీ అనుకుంటున్నారా? సో ఎవరికి మీ ఓటు? ప్రస్తుతం ఉన్నటువంటి మహిళా సమస్యలు ఏంటి? ఎవరికి ఓటు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే సచ్చినా మేము అయ్యమమ్మా. ఎందుకంటే యూత్ అనేది రాబోయే కాలానికి వాళ్ళు ఒక లీడర్స్, ఒక లెజెండ్స్ లాగా ఉంటారు కుర్రవాళ్ళు అనేది. కానీ ఇప్పుడు వాళ్ళకి అనేది ఒక రక్షణ లేకుండా మద్యపానం అనేది, రక్ష అనేది మన అదేంటి చాలా దారుణంగా స్త్రీ అనేది తిరగడానికి భయపడుతుంది. ఈ కాలం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి స్త్రీ అనేది నడవడానికే భయపడుతుంది. అంత దారుణంగా చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకెలాగే ఇస్తాం ఓటు? ఒక్క ఛాన్స్ అంటున్నారు కదా, ఒక్క ఛాన్స్ మేము ఇంక ఇవ్వం. ఇంతకుముందు ఇచ్చారా మీరు ఒక్క ఛాన్స్? ఇంతకుముందు కూడా మేము ఇవ్వలేదు. మాకు ఇక్కడ అంతా పక్కాగా టీడీపీనే మేము నమ్మాం. నేను కొంతమంది ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది, అప్పుడైనా లేదు, ఇప్పుడైనా లేదు. మేము ఇక్కడ ఉండే చెప్తున్నాం, పక్కాగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇక్కడ ఉండే విశాఖలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక్క కూడా ఓటు వేయలేదు. మేము ఒక్కటి కూడా మేము వేయలేదు, మాకు తెలుసు. కానీ ఈ చెత్త పరిపాలన అనేది బాగాలేదు, అస్సలు చాలా దరిద్రంగా ఉంది. పప్పు రేట్ల నుంచి కాయగూర రేట్ల వరకు, ఆఖరికి మద్యపానం ఆఫ్ చేస్తానన్నావు, ఇప్పుడు తాళబట్టలకు అమ్ముకునే స్థితికి వచ్చాం మేము. జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం అన్నారు. ఎక్కడమ్మా చేశారు మద్యపానం నిషేధం? అక్క చెల్లెమ్మలకి అన్నదండలు అన్నారు. ఏది అక్క చెల్లెమ్మలకు రక్షణ? ఏది ఆడపడుచులకు రక్షణ అని అన్నావా? మరి ఆడపడుచులకు రక్షణ ఏది? తాళ్ళు అమ్ముకునే స్థితికి తీసుకొచ్చేస్తావా నువ్వు? ఇదా నీ పరిపాలన? నీకు 170 సీట్లు ఎలాగొస్తాయి? ఒక్క సీట్ తెచ్చుకో. నువ్వు ఓటు వేయడానికి కానీ వస్తే మాత్రం తరిమి కొడతారు.
అంత దారుణంగా చేసావు నువ్వు పరిపాలన చేయడం రాకపోతే ఇంట్లో కూర్చోపో. నీ తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా, అక్కడ కూర్చోపో, అక్కడ వెళ్ళి ఉండిపో. ఎందుకు నీకు పరిపాలన, ఎందుకు నీకు ఈ రాష్ట్రం? ఆ రాష్ట్రమే చూడలేనోడివి, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళే చూడలేనోడివి, రాష్ట్రాన్ని ఇంకేం చూస్తావు? తోడబుట్టిన అక్క చెల్లెలకి ఏమైనా న్యాయం చేసావా? తోడబుట్టిన చెల్లికి న్యాయం చేసావా? చిన్నాయన్ని హత్య చేసావు. ఆ చిన్నాని కోసం, ఆ చిన్నాని కూతురు చిన్నాయన హత్య చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పేసి, మా చిన్నాన్ని అనవసరంగా చంపేసిరు చంద్రబాబు నాయుడు అనేసి సభల్లో చెప్తున్నాడు కదా. అదంతా ఓన్లీ కోడికట్ల డ్రామా చేశాడు, రాయేసుకున్నాడు. ఆ రాయేసిన పిల్లడిని ఏమొచ్చి అనాథగా ఒక జైల్లో పెట్టి కొట్టించేశాడు. కోడికత్తి డ్రామా ఆడాడు, కోడికత్తితో సింపతి ఓట్లన్నీ వేసుకున్నాడు. చిన్నాన్ని డ్రామా ఆడాడు, చిన్నానికి చంపేశారు కరెక్టే. మరి మీ చెల్లి ఎందుకు తిరుగుతుంది? మా అన్నయ్యకి ఎందుకు ఓటు వేయొద్దని ఎందుకు అడుగుతుంది? మీ ఉదాహరణగా నేను చెప్తున్నాను. చిన్నాన్ని చంపేశారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మరి మీ చెల్లెందుకు నీ మీద చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు, ఒక్క ఓటు కూడా వేయొద్దని మీ చెల్లె చెప్తుంది ప్రచారంలో. అది మీకు తెలుసే కదా. చిన్నాన్ని చంపేశారు. నీతిగా మాట్లాడాలి, ఏదైనా గుండె మీద చేసుకొని మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మామూలుగా నేను చెప్తున్నాను, నాకైతే ఈ పరిపాలన నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. భద్రత లేదు, ఆడపడుచుకు అనేది రక్షణ లేదు. రక్షణ లేని పార్టీ ఏదైనా ఉందంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ అని నేను గుండె మీద చేసుకొని చెప్తాను. మాకు రక్షణ కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మన బీజేపీ మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ అన్న వస్తేనే మాకు రక్షణ కలుగుతుంది. అయితే మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఈసారి? ఈసారి అయితే పక్కా టీడీపీ అలయన్స్ పక్కా. ఎక్కడున్నా సరే నేను మాత్రం పక్కా టీడీపీ. మన నిజంగా చెప్తున్నానమ్మా, బీజేపీకి ఓటేస్తాం. అక్కడే ఇప్పుడు మా ఏరియాకి వచ్చి 2 సైకిళ్ళే, ఒకటి మన ఎమ్మెల్యే గారికి వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, ఒకటి మన భర్త గారికి. 2 నేను సైకిల్ గుర్తుకే వేస్తాను పక్కాగా. నేనైతే మారేది లేదు. నాకైతే ఈ ప్రభుత్వం అస్సలు నచ్చలేదు. మీరు ఉండేది ఎక్కడండి ఎగ్జాక్ట్గా ఇక్కడే. సో మరి ఈ లోకల్ అందరూ కూడా మీ ఏరియా మొత్తం కూడా టీడీపీనేనా? మొత్తం టీడీపీ, పక్కాగా టీడీపీ. ఎందుకంటే అమ్మఒడి వేశాడు. అమ్మఒడి ఎంత అని చెప్పారు? 15,000 అని చెప్పారు. కరెక్ట్గా 15,000 ఇచ్చారా? నేను అడుగుతున్న కరెక్ట్గా 15,000 ఇచ్చారు. 14,000 వేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 13,000 వేశారు. ఇంకా 2,000 ఏది? ఇంక 2,000 ఎవరికి? గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు మేము డబ్బులు కట్టలేదు. ఇక్కడ శాంతాశ్రమం ఉంది, అక్కడ మా వార్డులోకి వచ్చి ఎంఎల్బిటి స్కూల్ ఉంది, ఎప్పుడు మేము డబ్బులు కట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎందుకు కట్టాలి మేము స్కూల్లో? అక్కడ పిల్లలకి ఫుడ్ పెట్టేవారు. నారా చంద్రబాబు నాయకత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళకి ఫుడ్డు పిల్లలకి అనేది గుడ్డు, పాలు, అన్నం, పప్పు, కూరతో అన్నం అన్నీ పెట్టేవారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అందరూ గొప్పలు ఉంటారు. ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి ఎవరు గొప్పలు లేరమ్మా. అందరూ పేదవాళ్ళే. ఈ పేదవాళ్ళు నువ్వేమన్నాయం చేసావు? అది ఇది ఇస్తున్నావు, ఈ చేతిని అమ్మఒడి ఇస్తున్నావు, ఈ చేతి ఇలా లాగేసుకుంటున్నావు. పప్పు ఉప్పు రేట్లు ఎంత రేట్లమ్మా? గ్యాస్ బండ్లు ఎంత రేటు? ఎప్పుడు మేము ఇంత చేయలేదు. మేము 3,000 ఒట్టుకెళ్తే ఇంటి నిండా సరుకులు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు 3,000 ఒట్టుకెళ్తే ఒక బియ్యం మూట వస్తుంది, ఒక నూనె డబ్బా వస్తుంది. ఈ 2 కొంటున్నాం మేము. నీ పరిపాలన అది. 3 రాజధానులు అన్నా మేము అడిగాము. 3 రాజధానులు. ఇప్పుడు మా పిల్లలకి రాజధాని అమరావతి ఎక్కడుందో తెలియదు. మా పిల్లలకి 3 రాజధాని పేర్లతో 3 ముక్కలాట ఆడేస్తున్నావు. ఇది కరెక్ట్? అసలు నీకు పరిపాలన చేయడం వచ్చా? ఇదండి మీ పేరు? నా పేరు నొల్లు నవకరత్న. ఓకే అండి. సో మహిళ బాధ కానీ ఆవిడ పడుతున్నటువంటి ఆవేదన కానీ చూసారు కదండి. ఇప్పటి వరకు మహిళలకి రక్షణ లేకుండా ఉంది అంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రమే అని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు. సో మరి ఈసారి రక్షణ కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలి, సైకిల్ని గెలిపించుకుంటాం, సైకిల్ ఓటేస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. సో మహిళలందరికీ రక్షణగా ఉండేది కేవలం టీడీపీ పార్టీని అనేది వీళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సో మచ్. బాబాయ్ నమస్తే. నమస్తే. ఎలా ఉంది మీ ఊర్లోనే? మా ఊళ్ళో అదే రఘు గారు గెలిచిన టైంలో ఊళ్ళో మొత్తం రోడ్లన్నీ వేసాడు. మంచినీరు సిస్టమ్ కూడా పైప్ లైన్ అంతా అయిపోయింది పూర్తిగా. ప్రభుత్వం మారతంలో ఇక వెనకాల వచ్చిన ప్రభుత్వం ఇక చేయలే, వదిలేసింది, గాలికి వదిలేసింది. ఇప్పుడు ఈయన గారికి వెళ్తే మళ్ళీ మంచినీళ్ళు అవుతాయి, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవుద్ది. కావాలి భారత్ సాల్ట్ ఒకటి, అది లేకపోతే ఇక్కడ జీవనాధారం లేదు, మొత్తం పోద్ది. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఏం బాగా లేదు, అసలు ఏం చేయలే. అనేక అభివృద్ధి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తున్నారు కదా, ఏమీ చేయలే. ఇప్పుడు
నాకు తెలిసి 15 సంవత్సరాలు ఎమ్మెల్యే 12 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు, 3 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఈ ఊళ్ళో ఒక రోడ్డు మీద గుప్పుడు మట్టి వేయలే, గుప్పుడు రబ్బీసి వేయలే. వాళ్ళ అబ్బాయిని గెలిపిస్తానంటున్నారు కదా, అవును, దాని గురించి ఏమంటారు? గెలిపించాలి, గెలిపించుకుంటాం మేము. మళ్ళీ అన్ని పనులు చేయించుకుంటాం. రావు గారు అబ్బాయిని, రవి గారి అబ్బాయిని కాదు, నాని గారిని. ఆయనకి మరి ప్రతి ఇంటింటికి పంపన్నారు గత ఎన్నికల్లోని చెప్పాడు. వేస్తాం అన్నాడు. వేసిన పంపులకి మురికి నీళ్ళు ఇచ్చాడు. మళ్ళీ ఆయన చేయలే. రావు గారు వేసింది పైపులు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది మీ ఊరు? రావు గారు రావాలి. రావు గారు రావాలి. బాబాయ్ నమస్తే. నమస్తే. మీది మచిలీపట్నం నియోజకవర్గమేనా? అవును. ఎలా ఉంది మీ ఊర్లోని? మా ఊళ్ళో గత ఎన్నికల్లో అయితే వైసీపీకి ఎక్కువ వెళ్ళినాయి ఓట్లు. ఈసారి వచ్చేటప్పటికి తెలుగుదేశానికి 3 వంతులు పడతాయి. ఒక్కొంతే వెళ్తే వెళ్ళొచ్చు, అంతే. ఇక్కడ వెళ్ళకూడదు సపోజ్గా. ఎందుకు పడతాయి? ఎందుకు పడితే ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. ఒక రోడ్లు లేవు. మామూలుగా ఈ కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. 200 వచ్చేదాన్ని 1000 రూపాయలు, 1200, 1500 అయింది. అదే జనాల్లో ఇప్పుడు మనం తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. లేబర్ని ఏం ఇచ్చేసాడు, ఏం చేసింది లేదు. మీ ఊరు బాగుపడాలంటే ఎవరు రావాలి? కొల్లు రవీంద్ర గారు రావాలి. ఈ కొల్లు రవీంద్రలోనే ఈ రోడ్లు కానీ మామూలుగా ఈ కొన్ని పైపులు వేయటం, ఇంటింటికి పైపు వేయటం, కుళాయిలు వేయటం కానీ కొల్లు రవీంద్ర గారు దీంట్లోనే జరిగినాయి. ఇచ్చిన తర్వాత ఒక రోడ్డు కాడ ఒక రాయి కూడా వేయలేదు. అక్కడెక్కడ ఒక రాయి మొన్న వేసినట్టున్నాడు కానీ కొంత తోలినట్టున్నాడు. ఏం లేదు, రోడ్లు లేవు. ఈ ఊరికి వచ్చి ఒక్క పని కాడ చేసింది లేదు. అసలు ఒక్క పని కాడ చేసింది లేదు. ఫలానా పని ఈ అమ్మఒడి డబ్బులు ఈ జనాలకి వేయటమే గానీ ఫలానా పని చేసింది లేదు. ఈ ఊరికి వచ్చి ఒక్క మాటలో ఎవరి జెండా ఎగరబోతుంది? మచిలీపట్నం తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. అన్న హాయ్నా? హాయ్. మీది మచిలీపట్నమేనా? మచిలీపట్నం. ఎలా ఉందని 5 సంవత్సరాల్లోని? ఈ 5 సంవత్సరాలు ఏముంది, ఎండ వస్తుంది, వాన వస్తుంది, అంతకంటే ఏముంది. అంటే అభివృద్ధి జరిగిందా ఈ ప్రభుత్వంలో మీకు? ఈ ఎండావానకి అభివృద్ధి జరిగితే ఇంకా ఎండావానతో పనే ఉంటది. అభివృద్ధి జరగక ఎండావాన వచ్చింది. ఆక్వా రైతులకి మచిలీపట్నం కరెంటు బిల్లులు తక్కువ ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు అవ్వచ్చు, సీఎం గారు అవ్వచ్చు. ఎలా ఉన్నది ఇప్పుడు? అసలు ఏమి కరెంటు బిల్లు అనేది, సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు. ఇచ్చినా సరే ఇంకో ఛార్జీ అని చెప్పి దానికి డబ్బులు వేస్తున్నారు. ఇవాళ ఒక యూనిట్ నేను 170 యూనిట్లు కాలితే నాకు ఎంత వచ్చింది? 10,800 రూపాయలు వచ్చింది. 170 యూనిట్లు 10,800 రూపాయలు ఎందుకు వచ్చిందని నేను ఆరాలైతే 2002లో ఫిబ్రవరి నెలలో నువ్వు ఎక్కువ వాడేవు అని చెప్పాడు. ఆ రోజునే నా కరెంట్ బిల్ తీసుకున్నావుగా 22లో. గతంలో ఎలా ఉండేది టీడీపీ ప్రభుత్వంలో? టీడీపీ ప్రభుత్వంలో బాగుండేది. అసలు ఈ సబ్సిడీ వేరే ట్రాన్స్ఫర్ వేరే లేవుండే కాదు. ఓన్లీ నువ్వు ఎంత యూనిట్లు కాలితే అంత యూనిట్లకి 2 రూపాయల చొప్పుని మన సబ్సిడీతో కట్ చేసి మనకు బిల్ వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మిగతా ఆ ఛార్జీ ఉంది, ఈ ఛార్జీ ఉంది, లేబర్ ఛార్జీ అని చెప్తున్నారు, బొగ్గు ఛార్జీ అని చెప్తున్నారు. మొత్తం ఛార్జీలు అని చెప్పి వాళ్ళు ఇచ్చేదో జోన్స్ లో పెట్టి, ఆక్వా జోన్ లో పెట్టి రూపాయన్నరని చెప్పి దాన్ని 10 రూపాయలకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు, అంత బిల్ వస్తుంది. ఒక్క మాటలో మచిలీపట్నం ఎవరి జెండా ఎగరబోతుంది? మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి జెండా ఎగరబోతుంది. టీడీపీ జెండా ఎగురుతుంది. థ్యాంక్ యూ అన్న. ఈ భూ పరిరక్షణ చట్టం అంటే టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడానికి ఇది చేస్తున్నటువంటి దారుణమైన చర్య. ఈ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే భూమిని ఆయన అంటే మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద అతని బొమ్మేసుకుని పొలాల గట్ల మీద వేసినటువంటి రాళ్లు అంటే మనకి ఉండగా మన ఆస్తులన్నీ కూడా అతని పేరు మీద మార్చేసుకునే విధంగా ఈ భూ పరిరక్షణ చట్టం తీసుకొచ్చాడు అనమాట. అంటే మీకు కేవలం ఎవరికైనా భూమి ఉంటే ఆ భూమిని అతను కొంతకాలానికి అతని భూమిగా మారిపోతుంది అనమాట. అంటే మన భూమి మనకు తెలియకుండానే అతని పేరు మీద మారిపోతుంది. ఈ భూ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్ని అటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పడినటువంటి పెద్ద కుట్ర ఇది. ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత కార్యక్రమాలకి ఆయన ఇదొక సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఇవి. ఈ రాష్ట్ర నాశనం అయిపోవడానికి జరిగేటటువంటి పెద్ద కుట్ర అనమాట ఇది. తీసుకొచ్చారు రైతులకు కానీ లేకపోతే ఏదన్నా డిస్ప్యూట్ ల్యాండ్లో వచ్చేసి ఏదైనా పొరపాట్లు జరిగితే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎలక్షన్ అడవుల్లో వచ్చేసి ఈ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం. అందరూ దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. ఈ దుర్మార్గమైన పరిపాలనని ప్రభుత్వాన్ని పారత్రోలని చెప్పి కుర్చీ ఖాళీ చేపించి ఆ యొక్క చీకటి జీవోని మేము క్యాన్సిల్ చేసే వరకు పోరాడతామని చెప్పేసి
సెలవు తీసుకుంటాం. బీద రైతు భూమి బీద రైతుగా చెందాలి. ఆయన పాస్బుక్ అతనే ఉండాలి. ఇతని మాత్రము తన ఫోటో పెట్టుకొని మా పొలం మీద అతని ఫోటో పెట్టుకొని పాస్బుక్ మీద చలాయన చేస్తాడు. రేపొద్దున గత సంవత్సరంలో మాకి తెలిసిన కాటికే ఇట్లా కిరికిరిది. మా పిల్లలకి తెలియకపోతే ఆస్తిలో మాదని దోసుకుంటాడని మాకు చాలా భయం ఉంది. అది రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. తెలిసిన వాళ్ళు చాలా మంది తల్ల కిందలవుతున్నారు. దయచేసి కింద పైన గవర్నమెంట్ ఆలోచన చేసి మీరు ఈ ప్రభుత్వాన్ని దాన్ని రద్దు చేసి పేద ప్రజలకి మేలు చేయాలని ఇట్లు కోరుకుంటున్నాను. ఈ భూ పరిరక్షణ చట్టం అంటే టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడానికి ఇది చేస్తున్నటువంటి దారుణమైన చర్యది. ఈ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే భూమిని ఆయన అంటే మన పట్టదారు పాస్ పుస్తకాల మీద అతని బొమ్మేసుకుని పొలాల గట్ల మీద వేసినటువంటి రాళ్లు అంటే మనకి ఉండగా మన ఆస్తులన్నీ కూడా అతని పేరు మీద మార్చేసుకునే విధంగా ఈ భూ పరిరక్షణ చట్టం తీసుకొచ్చాడు అనమాట. అంటే మీకు కేవలం ఎవరికైనా భూమి ఉంటే ఆ భూమిని అతను కొంతకాలానికి అతని భూమిగా మారిపోతుంది అనమాట. అంటే మన భూమి మనకు తెలియకుండానే అతని పేరు మీద మారిపోతుంది. ఈ భూ పరిరక్షణ చట్టం తీసుకొచ్చి ప్రజల్ని అటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పడినటువంటి పెద్ద కుట్ర ఇది. ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత కార్యక్రమాలకి ఆయన ఇదొక సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఇవి. ఈ రాష్ట్ర నాశనం అయిపోవడానికి జరిగేటటువంటి పెద్ద కుట్ర అనమాట ఇది. జియో తీసుకొచ్చారు. రైతులకు కానీ లేకపోతే ఏదన్నా డిస్ప్యూట్ ల్యాండ్లో వచ్చేసి ఏదైనా పొరపాట్లు జరిగితే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎలక్షన్ అడవుల్లో వచ్చేసి ఈ యాక్ట్ తీసుకురావడం చాలా దుర్మార్గం. అందరూ దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. ఈ దుర్మార్గమైన పరిపాలనని ప్రభుత్వాన్ని పారత్రోలని చెప్పి కుర్చీ ఖాళీ చేపించి ఆ యొక్క చీకటి జీవోని మేము క్యాన్సిల్ చేసే వరకు పోరాడతామని చెప్పేసి సెలవు తీసుకుంటాం. బీద రైతు భూమి బీద రైతుగా చెందాలి. ఆయన పాస్బుక్ అతనే ఉండాలి. ఇతని మాత్రము తన ఫోటో పెట్టుకొని మా పొలం మీద అతని ఫోటో పెట్టుకొని పాస్బుక్ మీద చలాయన చేస్తాడు. రేపొద్దున గత సంవత్సరంలో మాకి తెలిసిన కాటికే ఇట్లా కిరికిరిది. మా పిల్లలకి తెలియకపోతే ఆస్తిలో మాదని దోసుకుంటాడని మాకు చాలా భయం ఉంది. అది రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. తెలిసిన వాళ్ళు చాలా మంది తల్ల కిందలవుతున్నారు. దయచేసి కింద పైన గవర్నమెంట్ ఆలోచన చేసి మీరు ఈ ప్రభుత్వాన్ని దాన్ని రద్దు చేసి పేద ప్రజలకి మేలు చేయాలని ఇట్లు కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మైనార్టీస్కి ఏదైతే కళ్యాణ కానుక అని చెప్పి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అలాగే రంజాన్ తోఫా అని చెప్పి ఇచ్చేవాళ్ళు. దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు, రంజాన్ కానుక, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉండేవి సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనార్టీస్కి ఏమైనా ప్రత్యేకమైన లబ్ధి చేకూరిందంటారా? మేనిఫెస్టోలో మరి మాకు ఒక బ్యాంక్, ఇస్లామిక్ బ్యాంక్ అని చెప్పని ఏర్పాటు చేస్తానని చెప్పని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇస్లాం బ్యాంక్ ద్వారా మా మైనార్టీ కార్పొరేషన్ రుణాలు ఇస్తానని చెప్పని బాగా మోసం చేసి ఆ మేనిఫెస్టోలోనే ఉన్న ఇస్లామిక్ బ్యాంక్ అనేది మరి అది ఎక్కడున్నదో మాకైతే అర్థం కావట్లా. ఆ బ్యాంక్ ద్వారా మా మైనార్టీ రుణాలు ఇచ్చి మా మైనార్టీ సోదరులు ఏదో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మంది ఉంటాయి. చదువుకున్న వారు, ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏదో చేతి వృత్తి చేసుకునే వాళ్ళు, టాపీ పనులు కానివ్వండి, టైలరింగ్ పనులు కానివ్వండి, వడ్రంగి పని కానివ్వండి, ఇలాంటి చేతి వృత్తి వాళ్ళు మా మైనార్టీలు ఎక్కువ ఉంటారని చెప్పని మరి దుల్హన్ పథకం అని చెప్పి ఒకటి పెట్టారు. ఆ దుల్హన్ పథకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 50,000 రూపాయలు అకౌంట్లో పడిపోయి ఆడపిల్లకి మూడో కంటి తెలియకుండా ఇక్కడ నుంచి డ్రా చేసుకుని పెళ్లికి వాడుకునేవాళ్ళు. ఈ రోజు ఆ దుల్హన్ పథకం ఏమైపోయిందో, 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పని మరి మా మైనార్టీ సోదరులకి మోసం చేసి మా మైనార్టీల ఓట్లు దండుకొని మన గద్దెనెక్కి ఈ రోజున మైనార్టీ గొంతుని నొక్కేస్తున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మేము బలంగా చెప్పగలుగుతాం. సార్ చివరిగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వై నాట్ 175 175కి 175 స్థానాలు నేనే గెలుస్తాను, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తున్నాయి అంటున్నారు సార్. మరి ఇది జరుగుద్దంటారా? ఆయన మరి ఇది ఈ మధ్యన ఆయన రేతి నిద్రపోయేటప్పుడు కళలో ఏదో ఆత్మలు వినబడుతున్నాయి అని అంటున్నాడు. ఒకవేళ ఆయనకి ఒక ఆత్మ ఏదో వినబడి 170 గెలుస్తా అని చెప్పని ఆయనకి ఏదైనా ఆత్మ చెప్పిందేమో కానీ జనాల్లో మటుకు ఆయన రేపు నెలలోనే ఎలక్షన్ పెడతానంటున్నావు, నీకు నెలల్లోనే ఇంటికి పంపించే పరిస్థితి తొందరలోనే ఉంది. సంవత్సరాలు కూడా కాదు, నెలల్లోనే మరి నువ్వు ఇంటికి వెళ్ళే పరిస్థితి జనాలు చూపిస్తారు. వై నాట్ 175 కాదు, నీ వై నాట్ 175 అయితే నీ మంత్రులు ఏడున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏడున్నారు,
వాళ్ళు పనిచేస్తున్నారా? మరి ఇంటింటికి తిరిగి మరి గడప గడప కార్యక్రమానికి వెళ్తే మరి ప్రజలు అడిగే ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేక సగంలోని కార్యక్రమాలు ఆపుకొని మీ ఎమ్మెల్యేలు ఇంట్లోకి వెళ్తున్నారు. మరి వైనాట్ 175 అయితే మరి ధైర్యంగా మేము ఈ పథకాలు ఇచ్చాము, మాకు ఓట్లు వేయండి, నెక్స్ట్ మాకు ఓట్లేసి మా ప్రభుత్వాన్ని నిలబెట్టమని చెప్పని అడగలేక మరి ఎమ్మెల్యేలు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మరి వాళ్ళు ఆ గడప గడప కార్యక్రమాలు కూడా 150 నియోజకవర్గాల్లో మరి మేము ఎమ్మెల్యేలు తిరగలేకపోతున్నారు. మరి ధైర్యంగా తిరగమనండి. మీకు 105 వచ్చినట్టే, 170 వచ్చినట్టే మీరు ధైర్యంగా ప్రతి ఇంటికి గడప తలుపు తట్టి మీరు మీ పథకాలు గురించి చెప్పగలిగితే మీకు 105 వచ్చినట్టే. మీరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు? మీరు చేయలేని కార్యక్రమాలు, చేయలేని పథకాలు పెట్టి, అల్లింకాని పథకాలు పెట్టి జనాల్ని మోసం చేశారు కాబట్టి మీరు వెళ్ళలేకపోతున్నారు. జనాల్లో మార్పు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే ఈ జనాల్లో ఏంటంటే ఒక భయం అనేది ఒక ఏర్పడి జనాలు బయటపడట్లేదు. కానీ ఓటు ద్వారా రేపు జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం ఖాయం, తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. విమర్శించడం కాదు, జగన్ అన్న వచ్చిన తర్వాత ఎప్పుడైతే గెలిచాడో ఎన్నో పథకాలు అతను అమలు చేశారు. కానీ ఒక్క పథకం కూడా కరెక్ట్గా లేదు. ఇవన్నీ ఎన్టీ రామారావు గారి నుంచి రూపాయి కిలో బియ్యం నుంచి మొదలుపెట్టుకొని, ఎందుకంటే మహిళలు పొయ్యలు లేకపోతే పుల్లలు ఏరుకొచ్చినప్పుడు అప్పుడు దీపం పథకం కింద పథకాలు ఇస్తూ రూపాయి కిలో బియ్యం ఇస్తూ మాకు ఇవాళకు అమలు చేసుకుని ఇవన్నీ చేసినవన్నీ మా తెలుగుదేశం హయాంలో జరిగినవి. ఇప్పుడు జగన్ అన్న వచ్చి అవే పథకాలను నవరత్నాలు పెట్టాడు. నవరత్నాలు ఏ నవరత్నం అతను చేయగలుగుతారండి? ఉన్న ముసలోళ్ళకి పెన్షన్ తీసాడు, ఇళ్ళున్న వాళ్ళకి ఇల్లు తీసాడు. ఈ మీకు సారా ఉద్యమం పెట్టేసి దాని మీద జీఎస్టీల మీద దాని లాగిస్తున్నాడు. ఇంక నిన్నగాక మొన్న జరిగింది ఒకటి ఏంటంటే పెద్ద మంచి నమ్మది ఉన్నవే మనం ఇక్కడ ఫామ్లు ఉంచుకోలేకపోతున్నాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనుకోండి, అది తీసి పడేసాడు. గంగవరం పోర్ట్ తీసి పడేసాడు, కాకినాడ పోర్ట్ తీసి పడే. మళ్ళీ నేను ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఏయూ గ్రౌండ్లోని ఎక్కడెక్కడికో అంబానీగా ఏంటి ప్రతి ఓడొచ్చి బుట్ల పడిపోతున్నారు. రేపు వాళ్ళు కూడా ఇలాగే మోసపడిపోతారు వీళ్ళంతాను. ఇప్పుడు కూడా ఎంత 500 రోజులు అన్నా అది జరిగిపోతుంది. ఒక్క దానికి కూడా స్పందన లేదు. మనం ఉన్నవే మనం అమ్ముకొని పోతుంటే ఇంకా కొత్త ఫార్ములు పెడతారు, వీళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇచ్చి ఇంకా మోసం చేస్తున్నారు. కానీ ఇది ఎప్పుడు రావాలంటే ప్రజల్లోని ఇది రావాలి. అన్నగారి టైం అప్పుడు మనం ఎలాగుండేవాళ్ళము, చంద్రబాబు హయాంలో ఎలాగుండేవాళ్ళము, ఇప్పుడు ఎలాగుంటుంది ప్రజలే బుద్ధి చెప్పాలి. మేము బుద్ధి చెప్పకూడదు. ప్రతిదానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ప్రతి దానికైనా సరే ఇప్పుడు మొన్ననే చూస్తున్నాం. ఎందుకంటే పెన్షన్ 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ లేవు, స్కూల్ జీతాలు లేవు, మాస్టర్లకు జీతాలు లేవు, వాళ్ళు ఏడుస్తున్నారు, ముసలోళ్ళు ఏడుస్తున్నారు. మనం ఉంచుకున్న డబ్బే వాళ్ళు జమా చేసిన డబ్బే అది బయటకు వచ్చేస్తుంది. వాళ్ళకి టైంకి ఇవ్వలేకపోతుంది. ఇవంతా అత్యాచారం అనాచారమే కదండి. ముందు అవన్నీ సర్దుకొని వచ్చిన తర్వాత రేపు గెలుస్తారేమో చూసుకోవడం మేము ఛాలెంజ్ చేస్తున్నాం. టీడీపీ నుంచి మళ్ళీ మేమే మా పతాక ఎగిరించుకుంటామని తెలుగుదేశం పార్టీ నుంచి నేను హామీ ఇస్తున్నాను. మేము గెలుచుకుంటాం తప్పనిసరిగా. మేము అనుకున్నది నెరవేర్చుకుంటాం. ఇలాగ మోసాలు చేసి మేము నిన్న చూసి 10th క్లాస్ వాళ్ళకి మీకు ఏంటంటే బయోమెట్రిక్లు ఇవన్నీ చేయించి గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన గ్రాడ్యుయేషన్ ఎంఏ ఏంటి చెప్పండి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అది అమలు అవుతుంది. కానీ 10th వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి మరి జీవీఎంసీ వాడు ఎలాగిచ్చాడో తెలియకుండా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ స్లిప్పులు కూడా ఇచ్చడం జరిగిపోతున్నాడు. రెండోది మళ్ళీ ఏంటంటే ఆర్పీలతో కూడా వర్క్ చేయిస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇవంతా దొంగ పనులే కదండి. అలాంటివన్నీ మార్కొని ఇంకా బుద్ధి ఇంకా రావాలి అంటే మంచి పనులు చేస్తా జగనన్న రావడం. కానీ ఈసారి మాత్రం మేము ఛాన్స్ ఇచ్చేదే లేదు. ప్రజలు బాగా దెబ్బతిన్నారు. ప్రజలే తిరగబడి బుద్ధి చెప్తారు, మేము చెప్పక్కర్లేదు. ఇదే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ మా తెలుగుదేశం వస్తుంది, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక రీసోర్స్ సాధికార మిత్రగా పనిచేశాను. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేవంటే డోక్రా సంఘాలు, ప్రతి ఒక్క డోక్రా మహిళకు కూడా ఏదో ఒక న్యాయం జరిగేది. ఎందుకంటే ఒక రుణమాఫీ కానీ, ఒక డోక్రా సంఘాల్లోని డోక్రా దుకాణాలు కానీ, మాకు డోక్రావి ఏమొచ్చినా మా ఇంటికాడ వ్యాపారాలు చేసుకున్నా, చిరు వ్యాపారాలు చేసుకున్నా, ప్రతి ఒక్కటి కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి నేను ఒక సిఆర్పిగా చేశాను, ఒక రీసోర్స్ అధికార మిత్రగా చేశాను.
ఒక ఓబీగా చేశాను నేను. చేస్తే ఈరోజేమో వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ అధికార పార్టీ నాయకుల్ని ముందు పెట్టి మేము ఎంత కష్టపడినా మమ్మల్ని వెనక పెట్టి మీరు వాళ్ళ కోసం ఇన్ని రోజులు పనిచేశారని మాకు ఒక ఆధారం కూడా లేకుండా మాకేమో బయటికి పంపించారండి. ఈరోజు మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలోకి వస్తే మా జీవీఎంసీ తరపున మా రీసోర్స్ అధికార మిత్రకి ఏదైనా న్యాయం జరగాలని మేము ఇన్ని రోజులు కష్టపడ్డామండి. ఎన్ని రోజులు కష్టపడినా మాకు ఏమీ చూడలేదండి. మరి పార్టీ అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళ తాలూకా వాళ్ళు తెచ్చుకొని వాలంటీర్స్తోనే పని చేయించుకొని వాళ్ళతోనే అన్నీ వాళ్ళు ఏది చెప్తే అది చేసేలాగే ఉన్నారు వాలంటరీ కూడా. ఎందుకంటే ఇంకా మమ్మల్ని ఈ పార్టీ మీరు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మనుషులు అని చెప్పి కూడా మమ్మల్ని పక్కన పెట్టారండి. ఈరోజు మా సార్ అధికారంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలండి. హాయ్ అన్న, ఏం పేరు? సింహాచలం. ప్రాపర్ ఎక్కడ? మాది భీమవరం ప్రాపర్. ఎలా ఉందన్న ఏపీలో పరిస్థితి? కష్టంగానే ఉంది. ఆ పరిపాలన కానీ జగన్ గారి రూల్స్ కానీ కష్టంగానే ఉన్నాయి. ఆయన అక్కడ అలా ఉండటం వల్ల మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోవాల్సి వస్తుందేమో. మాకు సంబంధించి 2 ఇండస్ట్రీస్ రావాలి. ఒకటి విజయవాడలో ఒకటి రావాలి, వైజాగ్లో ఒకటి రావాలి, అక్కడ రాజమండ్రిలో ప్లాంట్ రావాలి. ఇవన్నీ కన్స్ట్రక్షన్లోనే ముందే ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే సరైన రీజన్స్ లేవు. గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే ఆ ప్లాంట్స్ వచ్చేయేమో. అప్పుడు మేము కూడా ఇక్కడ నుంచి మా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేసిన అవకాశం వచ్చేదేమో. అంటే ఇప్పుడు మామూలుగా ఆ ఇండస్ట్రీకి సంబంధించి అసలు ఎంఓయూ ఎప్పుడు జరిగింది అనుకోవచ్చు? నాకు తెలిసి 2018లోనే ఒకసారి జరిగింది. మా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని మీటింగ్స్ జరిగాయి. దాంట్లో భాగంగా రావాల్సిన ప్లాంట్లు చాలా ఉన్నాయి. ఒకటి నాయుడుపేటలో మాది ఒక ప్లాంట్ ఆల్రెడీ ఉంది, రన్నింగ్లో ఉంది వేరే ప్లాంట్. అది కూడా క్రైసిస్లోనే ఉంది. అంటే ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ ఎందుకు తరలిపోతున్నాయి? కొత్తగా రావాలంటే కూడా ఎందుకు ఆలోచిస్తున్నాయి? అవే వీళ్ళ గవర్నమెంట్ తరపు నుంచి రూల్స్ కానీ లేదు అంటే వీళ్ళ పాలిటిక్స్ వెనక నుంచి మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళ సపోర్ట్ సరిగ్గా లేక కమిషన్స్ అని ఏదన్నా డెవలప్ చేద్దాము అంటే దానికి రూపాయి కన్నా నా 2 రూపాయలు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవడంతో పాటు లంచాలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఇండస్ట్రీస్ ముందుకు రావట్లేదు అనుకుంటున్నాను. నేనైతే అలా అనుకుంటున్నాను. కానీ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏందన్న? అంటే ఇప్పుడు మామూలుగా ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే, పని చేసుకునే వాళ్ళకి పని లేకపోతే ఎలా మరి రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఇంకా మనం చేసేది మన చేతిలో ఏం లేదు. జనాలు ఏంటంటే ఆ ఫ్రీ మనీకి అలవాటు పడిపోయిన జనాలు. అది ఉన్నంత వరకు అక్కడ మారే అవకాశాలు లేవు. ఈసారి కూడా మళ్ళీ జగనే వస్తారు. నాకైతే అనిపిస్తుంది మళ్ళీ జగనే వస్తారని చెప్పాను. ఎందుకు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అభివృద్ధి లేదని మీరే అంటున్నారు, మళ్ళీ జగనే వస్తాడని ఎలా? అదే చెప్తున్నా కదా, ఫ్రీ మనీకి జనాలు బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు పెన్షన్లని కానీ అమ్మఒడని కానీ ఇంకా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయో? చంద్రబాబు నాయుడు కూడా నేను ఇస్తాను ఓటేయండి అంటే చంద్రబాబుకి వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఎవడు ఫ్రీ మనీ ఇస్తే వాడికి వేస్తారు. కానీ జగన్ ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కదా ఫ్రీ మనీకి, అది ప్రూవ్ లేనిది. కానీ ఇప్పుడున్న ఈ అప్పుకి ఎవరు వచ్చినా కానీ చేయగలే పరిస్థితి ఉందంట. చాలా కష్టం, చాలా కష్టపడాలి. ఇవన్నీ తీసేయాలి. ఎవరు వచ్చినా కూడా ప్రజలకి యాంటీనే అవుతారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్రజలకి యాంటీగానే అవుతారు. కానీ వీళ్ళ భవిష్యత్తు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కొత్త వాళ్ళు వస్తే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల తెలంగాణ బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తున్నాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ పెరిగిపోతుంది. ఎందుకంటే అటు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ఇటు తరలి వస్తున్నాయని చెప్పండి. అందులో వాస్తవం ఉందంట? ఉంది, చాలా వరకు ఉంది. కానీ మరీ అంత అని చెప్పలేం. కానీ ఆ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆ వేరియేషన్ తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వల్ల రాష్ట్రానికి ఎంతవరకు నష్టం జరిగిందని? ఆయన ఈసారి కూడా ఆయన వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నాకు నష్టం జరిగిందా లాభం జరిగిందా మనం క్లారిటీగా మాట్లాడుకున్నాం. కానీ ఆయనకు అవకాశం లేకుండా పోయింది. ఆయన సగం శంకుస్థాపన చేసిన ఆఫీస్ని కూడా చాలా వరకు ఆయనలో కూడా ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో. అవి కూడా జగన్ గారు వాటిని ఏమైనా కొంచెం కేర్ తీసుకొని ఫుల్ చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు విశాఖలో ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఏపీకి వస్తున్నాయి అన్నాడు. నిజంగా వస్తాయంటారా? మాటల వరకే పరిమితం? ఇంతకుముందు కూడా చాలా చెప్పారు ఆయన, అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్పని. ఆల్రెడీ 3.5 years 4 years అయిపోతుంది. ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు. రీసెంట్ సర్వే ప్రకారం పోలవరం ప్రాజెక్టు కూడాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉందో అలాగే ఉందని చెప్పని సర్వే చూపించారు. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ వస్తారంటున్నారు కదా, మళ్ళీ జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్పలేము. మళ్ళీ మేము ఇంకో 5 ఏళ్ళు హైదరాబాద్లో ఉండిపోవాలేమో. అంటే ఇప్పటికే దాదాపు ఒక 10-20 ఏళ్ళు వెనక్కిపోయింది అంటున్నారు. ఇక అప్పుడు ఇంకో బీహార్ అవుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు మన సైడ్కి బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఎలా వాళ్ళ స్కూల్లో ఎక్కడికి అలాగ వస్తున్నారో అక్కడ ఉండేవాళ్ళు హైదరాబాద్ కానీ బెంగళూరు అని చెన్నై అని అలాగ వెళ్ళిపోతారు.
థ్యాంక్ యూ. అమ్మా ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నామా? ఏం పడుతున్నాయి బియ్యం అనబోతే టోరి బియ్యం ఈకిపోయారు సరిగా. బ్యాళ్ళు అనబోతే కేజీ బ్యాళ్ళు 150 రూపాయలు వేసిరి. సౌరి అనబోతే 200 వేసిరి. టమాటాలు అనబోతే 200 వేసిరి. ఎర్రగడ్డలు అనబోతే 200 వేసిరి. అన్ని రేట్లు పెంచిరి. మాకేమి లాభం చేసినాడనే. ఈసారి ఓట్లు ఏమి ఓట్లు వేస్తాం? ఈ ఓటంతో అందరికి ఎక్కించిరి బియ్యం బ్యాళ్ళు అన్నీ. మాకు ఒక రోడ్లు లేకపోయా, ఒక కరెంటు లేకపోయా, ఒక దోమ లేకపోయా, ఒక దొంక లేకపోయా, దేలాలు లేకపోయా, ఒక ఇద్దరు మా అట్టోళ్ళు తెచ్చిన ఆంబులెన్స్ రాకపోయా. దేనికి ఒకటి వేయాలని ఆంబులెన్స్ కూడా మా అట్టోళ్ళకి పానం పోతే ఈడ పోవాల్సిందే. పానం మన గస పోసుకొని తెస్తామంటే యూరియా కానీ మా ఊరోళ్ళు కూడా మన ఊరోళ్ళు కూడా రాలా. అట్టేటప్పుడు ఆంబులెన్స్ రావాలంటే ఏదామని రావాలా? ఏదామని మేము దేలం పెట్టుకోవాలి? ఏదామని బయటికి పోవాలా? అవన్నీ అన్న మాకు చేసినాడా? మాకేది లేదు కదా. ఆ పప్పు ఎక్కించి ఉప్పు ఎక్కించి అన్నీ ఎక్కించా. మేము ఎట్ట బతకాలా? ఏలాగన బతకాలా? ఈ సమస్యలన్నీ వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్ళారా మీరు? మాకు తెలియదు. రోడ్లు అనబోతుందా అటు చూడు. ఇప్పుడు ఇంకా ఇంత మట్టుకన్నా ఉన్నది. అటు చూడు దోమలు ఉన్నాయో, దొంకలు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో కూడా దావలేదు. ఎలాగన పోవాలా? ఇంకేం పౌరుతం ఇది? ఈ పక్కనే తెలియకపోయా. మాకు ఏ దావనని పోవాలి, ఏ దొంకనని పోవాలా? ఇద్దరు మా అట్టోళ్ళు తెచ్చి రైతులు ఇచ్చి మంచాలు తెచ్చుకొని పోవాలా. ఇంకంతే. ఇంకేమన్నది? ఆంబులెన్స్ కూడా రాకపోయా. ఇంకేదామని పోతామా? ఇప్పుడు మన 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా మీరు బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయనే తల్లిదండ్రి. ఆయన ఇచ్చే బాగుపడతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి మీతో ఓట్లు వేయించుకొని గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకైతే ఏం జరగలనా. జరిగింటే మేము అంత అవసరాలు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంచు చల్లబోతున్నారు మా పెద్దోళ్ళ కానించి. దోవలే ఏదైనా సరిగా పోదామంటే టయానికి మాకు బస్సులు అందుబాటు లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ప్రతి పార్టీ వచ్చినా కూడా ఏమంటున్నారంటే ఈ నెల వచ్చే నెల సంవత్సరం అని చెప్తున్నారే కానీ మాగా ఏది ఏర్పాటు చేయలే. మా పెద్దోళ్ళ కానించి కూడా మా మాంగానే మా పెద్దోళ్ళ కానించి కూడా అడుగుతూనే ఉన్నారు. ఏది చేసింది ఏం లే. ఇప్పుడు వాళ్ళ అవసరాలకు వచ్చి వాడుకుంటున్నారే కానీ మమ్మల్ని మాకు ఏది చేసింది ఏం లేదు. ఇప్పుడు మీ కొడూరు నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒకే ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నాడు. మీ క్యాస్ట్ అతనే, ఎస్సీ అతనే. మీ ఎమ్మెల్యే మీ సమస్యలు మీ ఇళ్ళకాడికి వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ముఖం ఎట్టాడదో మాకు తెలియదు. వాడు ముఖం ఎట్టాడదో మాకు తెలియదు. మా ఇళ్ళకాడికి వచ్చి అడిగిందిలే, మా ఇళ్ళకి వచ్చిందిలే కూడా మాకు తెలియదు ఇంతవరకు. అయినా కూడా గెలుస్తున్నాడు. ఏం చేద్దామా? మేము గొర్రెలం కదా. ఇప్పుడు దేంట్లో తోలితే దాంట్లో పోతాం. అట్లాగా మమ్మల్ని వాడుకుంటున్నారే కానీ ప్రతి విషయంలో కూడా మాకు చేసింది ఏమి లే. రాబోయే 2024 ఎన్నికల్లో మన సమస్యలు తీరాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మాకు చంద్రబాబు నాయుడే కావాలి. ఆయన మొదట ఆయన కానించి ఎన్టీ రామారావు కానించి కూడా మాకు కొన్ని జరిగినాయి కాబట్టి అది ఉన్నమాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి ముఖ్యమంత్రి ఓట్లేసి గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకైతే ఎలాంటి మేలు జరగలేదు బ్రో. మాకు కనీసం రోడ్లు కూడా సరిలేవు. అంబులెన్స్ రావడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కేసులు కూడా మాకు ఆదుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరూ సాయం చేయలేదు ఈ ప్రభుత్వంలో. అసలు ఎవరికి లోన్ తెలియదు. అసలు లోన్ ఎవరికి తెలియదు. ఈ ప్రభుత్వంలో అసలు ఎటువంటి సదుపాయాలు మాకు జరగడం లే. అలాంటప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అసలు వీళ్ళకి కూలీ అనే పదం తెలుసు తప్ప ఆ కూరగాయ రేట్లు కానీ ఇక్కడ దొరికే సరుకులు వాల్యూ మాత్రం పెరుగుతూనే పోతా ఉన్నది. వీళ్ళ కూలీలు మాత్రం రోజుకు చూసుకుంటే 300 మాత్రమే. అక్కడ రేట్లు చూసే మాత్రం ఎంతెంతో ఉన్నాయి. కూలి మాత్రం పెరగడంలో తినే ఖర్చు మాత్రం ఎక్కువ పెరుగుతుంది. అందుకని ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మన సమస్యలు తిరిగి మన రాష్ట్రం బాగుపడుతుంది? చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళు అయితే మనకి ఈ ప్రభుత్వానికి మేలు చేస్తారని మనం అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి ఓట్లేసి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది? మాకు మేలు జరగలేదు. వెళ్తున్నాం. గత ప్రభుత్వం చేశారు ఇంగ్లీష్ మీడియాకి వచ్చినాక చంద్రబాబు నాయుడు కట్టుకున్నామా నిన్న దోవలు లేమంటే గెలిచినాక దోవలు అయితే చేస్తామనేది ఎగదన్నారు. రేట్లు ఉన్నాయి, ఎక్కిపోయిన రేట్ల దిక్కుమాల రేట్ల ఛార్జీలు ఎక్కించారు, బ్యాళ్ళు ఎక్కించారు, సమురు ఎక్కించారు, అన్నీ ఎక్కించి ఎర్రగడ్డలు ఎక్కించా, తెల్లగడ్డలు ఎక్కించి 250 పేదలు ఆడుకుంటారా? పని చేసుకుంటే తినాలనే ఉండలేదు. ఇప్పుడు మీ కొడూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వస్తున్నాడా? రాలేదు అసలు. ఎమ్మెల్యే రాలా, ఈ ప్రెసిడెంట్ రాలా.
ఎవరు రాలే. మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు నాయుడు కావాలా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటావు ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదైతే తన పాదయాత్రలో ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి విద్యార్థితో నేను ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ వదులుతా, ప్రతి సంవత్సరం 2,30,30,000 ఉద్యోగాలు కల్పిస్తా, ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తా అని చెప్పి ఆ రోజు మనకి ఎన్నో పరిశ్రమలు తెస్తా, ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి బహిరంగ సభలు అయితేనేమి తన ప్రసంగంలో ఎక్కడెక్కడ పదే చెప్తాం జరిగింది. అది నమ్మి మొత్తము ఆంధ్రప్రదేశ్ యువతంతా జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు మా బాధ అర్థం చేసుకుని నాకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడేమో ఒక భ్రమతో అతను ఎన్ని తప్పులు చేసినా అని గతంలో కూడా అతను 1,00,000 కోట్లు దోచుకున్నా అని తెలిసినా కూడా సరే మాకు ఒక మంచి అతను యువకుడు కాబట్టి మాకు కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు తెప్పించి మమ్మల్ని ఒక మంచి దారిలో పెడతాడని ఎంతో ఆశతో ఆ రోజు యువతంతా ఒకే దాటిపైన ఆ రోజు 151 సీట్లు అతనికి ఇవ్వడం జరిగింది. కానీ డే 1 నుంచి అతను ఈ రోజుకి వరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ వదలకపోవడంగా ఉన్న జాబులు కూడా తీసేసే పరిస్థితి ఈరోజు యువతకు ఏర్పడింది. ఇప్పుడు టీచర్ పోస్టులు పాదయాత్రలో 25,000 పోస్టులు ఉన్నాయి, మొత్తం వదులుతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వదలకపోగా ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు కేవలం 6,100 పోస్టులు వదిలినడంతో దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఇది వంచన. ఎలా అంటే ఆ రోజు ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను అందరికీ మీకు 25,000 పోస్టులు నేను భర్తీ చేస్తా అని చెప్పి కేవలం ఒక నెలలో ఎలక్షన్ ఉండగా నోటిఫికేషన్ వదులుతానని తెలియ ఈ క్రమంలో అతను ఈ నోటిఫికేషన్ వదలడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆ ఎగ్జామ్స్ అమలు అవుతాయో లేదో కూడా ఇప్పుడు కూడా అందరికీ ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ హడాబుడిలో ఉంటారు అందరూ. ఎక్కడ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి, 10th క్లాస్ అయితేనేమి ఇంటర్ అయితేనేమి వాళ్ళు అవి చూసుకుంటారా, ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా? ఇలా ఇది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మసిబూసి మారేడుకాయ చేసే విధంగా జనాన్ని అందరినీ మొబ్బె పెట్టడానికి ఉపాధ్యాయులు పోస్టులు అన్నీ ఏదో ఆ రోజు 25,000 ఇస్తున్నాడు, ఈరోజు మూకుబడిగా నేను 100 పెంచినా అంటున్నాను. 6,000 కాదు 6,000 ఒక 100 ఏదో పెద్దగా చెప్పుకున్నాడు. ఇది చాలా తక్కువ. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఈరోజే నేను కళ్ళు తెరిచిన, ఈరోజే మీ అందరినీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్తే నమ్మేదానికి ఇక్కడ ఏ ఊరు సిద్ధంగా లేరు. యువత అందరూ ఇప్పటికే సిద్ధమై ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేదానికి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేశారా? మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు అయితే గత ప్రభుత్వం ఏదైతే నిర్మించినో అవి కూలగొట్టుకుంటూ వస్తున్నాడు ఇతను. మొత్తం అన్నీ ఆ రోజు మన ప్రభుత్వం ఏదైనా ఒక పెద్ద పథకంతో స్టార్ట్ అవుతుంది, ఒక పెద్ద ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కంపెనీ తేవడం కానీ ఒక పెద్ద నిర్మాణం చేయడం కానీ దాని వరకు స్టార్ట్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అక్రమ కట్టడం అని ఆ రోజు ప్రజాధనం మొత్తాన్ని అక్కడ ప్రజావేదికను కూల్చడం జరిగింది. ఆ రోజు అదంతా ప్రజాధనమే కదా ప్రజావేదిక అంటే. దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని వాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని ఆ రోజు కూల్చడంతో మొదలుపెట్టినాడు. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఒక అమరావతిలో క్యాపిటల్ ఒక ఇటుకన్నా పెట్టడా అప్పుడు జగన్ పదే చంద్రబాబు నాయుడు నువ్వు ఒక ఇటుకన్నా పెట్టవా, తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు అన్ని చెప్పినావు. ఈరోజు తాత్కాలికంగా కూడా నువ్వు నిర్మించలేకపోయినావు. ఎంతో పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ సహితం కూడా అతను కూల్చడం జరిగింది అనమాట. ఇతను నిర్మించడం ఏముంటుంది, ఇతను విధ్వంసానికే ఇతను అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు రాష్ట్రంలో. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా నిరుద్యోగులందరూ సంతోషంగా జీవించాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జనానికి ఆల్రెడీ ఫుల్ క్లారిటీతో ఉన్నారు, ఫిక్స్తో ఉన్నారు. ఏముండదు ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేదానికి అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ఒక ఛాన్సు ఏదో వాళ్ళ నాన్నగారు కొంచెం మంచి పథకాలు మంచి చేశారు కాబట్టి అతని స్ఫూర్తితో ఇతనుడికి మంచి చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జనాలు. కాకపోతే అతనికి విరుద్ధంగా ఉన్నాడనమాట. క్వైట్ ఆపోజిట్ ఉన్నాడు. క్వైట్ ఆపోజిట్ ఉండి ఏమి అభివృద్ధి చేయకోకుండా యువతను నాశనం చేసి ఈరోజు మనం అప్పులు ఊరుకోపోయినాం. ఎట్లా అంటే ఎంతసేపు అప్పులు తెచ్చి పథకాలు ఇస్తున్నాడు. ఎన్ని రోజులు ఇస్తావు? మనమైనా అప్పు తెచ్చి ఎన్ని రోజులు సంసారం నడుపుతాం? మనం కష్టం చేసే కదా అంత ఇంత ఉంటుంది. అలాంటి మనకి ఇన్కమ్ ఏం లేకపోకుండా ఓన్లీ నేను ఇస్తున్న పథకాలనే ఒక మభ్య పెట్టి నాసిరకం మద్యం అమ్మి ఈ డబ్బులు మళ్ళీ మా మద్యంతో వెనక్కి తీసుకొని ఈరోజు తను సద్దాం హుసేన్ కంటే మరీ దారుణంగా అతని పరిపాలన సాగుతుందని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈసారి 100% చంద్రబాబు నాయుడు గారు అవుతారు, అసెంబ్లీకి వెళ్తారు. మా యువతకు మంచి భవిష్యత్తు కల్పిస్తారని మేము ఆశ పెట్టుకున్నాం. మా ఆశ ఖచ్చితంగా అతను నెరవేర్చారని మేము నమ్మకంతో ఉన్నాం. ఏ వర్గం కూడా సంతోషంగా లేరండి. ఓన్లీ వైసీపీ వర్గం అనేది సంతోషంగా ఉంది. స్టూడెంట్ వర్గం కానీ రైతు వర్గం కానీ లేకపోతే పేదలైనా సరే ఎవరైనా సరే కానీ ఏ వర్గం కూడాను ఆయన చెప్పే పనులు కానీ ఆయన చేసే పనులు కానీ ఏది కూడాను ఆయనకి అసంతృప్తిగా ఉన్నారు తప్ప ఎవరు సంతృప్తిగా ఎవరు లేరు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులే దీన్ని దోచేసుకుంటున్నారు తప్పించి కానీ ప్రజల్లో ఎలా ఉన్నారు, ప్రజలకు ఏ అవసరాలు కావాలి, ఏమవుతుందని ప్రతి ఒక్కరు కూడాను నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అరుచుకుంటున్నారు తప్ప
వృధా ఖర్చులు చేసుకుంటున్నారు తప్ప ఎవరు కూడాను ప్రజలకు ఉపయోగపడే పని అనేది ఎవరు చేయట్లేదండి. ఒకవేళ చేయాలనుకున్నా సరే మధ్యలో ఉన్న నాయకులు కూడా చేయనివ్వలేకపోతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఈ రోజు విద్యా వ్యవస్థలు ఉన్నాయి, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఏదో నాడు నేడని ప్రోగ్రాం చెప్తున్నారు, ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు తప్పించి కానీ యువతకి కానీ స్టూడెంట్కి కానీ ఏ విధంగా కూడాను ఒక్కరు కూడా ప్రోత్సహించే రీతిలో ఎవరూ లేరు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది, తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉంది. డిగ్రీ చదువుకున్న వ్యక్తి కూడా వాలంటీర్గా చేయాలనుకుంటే అక్కడ ఎవరు రేపు పొద్దున్న పెళ్లి చేయడానికి పిల్లలు కూడా ఇవ్వాలి కదా, మామూలుగా అయినా సరే. ఆ వ్యవస్థ నుండి ఈ వ్యవస్థకి దిగజార్చే ప్రభుత్వం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప ఇంక వేరేదైతే కాదండి. అవునండి. అంటే యువత మొదటగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ఈ ప్రభుత్వ పాలనలో యువత మొదటగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలించారు, ఇప్పుడు చేస్తున్న విధంగా ఇతను ఏ విధంగా పరిపాలించారు అనే విధానాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇప్పుడు విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల్లో కానీ ఎందులోనైనా సరే పరిశ్రమలు తెచ్చుకోవడానికైనా పరిశ్రమలు పెట్టడానికైనా ఉన్న పరిశ్రమలు బయటకు పంపించిస్తే యువత అనేవాడు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఎలా అవుతుందండి? ఒక శ్రీకాకుళం జిల్లానే కాదు, మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క దగ్గర అది వైజాగ్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఆ క్యాపిటల్ సిటీలో కూడా పరిశ్రమలు కూడా లేని పరిస్థితి ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది తీసుకొచ్చి ఉందన్నమాట. యువత ఇక్కడ నుండి ఎక్కడికి చెన్నైలో బతుకుతున్నారు, లేకపోతే హైదరాబాద్ బతుకుతున్నారు, లేదంటే బెంగళూరు వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా ఊర్లో ఉండి బ్రతకాల్సిన ఇది లేదు. ఓకే, రైతు అనేవాడు లేకపోతే మన ఇంట్లో పొలాలు ఉన్నాయి కదా, పొలాల నుండి ఎలాగైనా చేసుకుందాం అనుకున్నా సరే పంటకి గిట్టుబాటు ధర లేకుండా ఎవరు బ్రతకాల్సిన పనే ఉందండి. ఇప్పుడు పంట అయితే పండించేస్తున్నాడు, వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళే ఇస్తున్నారు, అలా తీసుకోవడానికి వాళ్ళే ఇస్తున్నారు. కష్టపడినోడికి లేదు, అక్కడ పెత్తందారులకే అయిపోతుంది తప్ప కష్టపడినోడికి ఎవరికి కూడా ఏ విధమైన అవకాశాలు కూడా లేవండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా యువత ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మన విద్యా వ్యవస్థ ఏంటి, ఉద్యోగ వ్యవస్థ ఏంటి, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని మన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పూర్వవైపును తీసుకొచ్చి మళ్ళీ మనం కూడా ఉద్యోగ అవకాశాల్లో మనం కూడా స్థిరపడేటట్లు ఉండాలంటే ప్రతి యువత కూడాను ఒక విధంగా ఆలోచించుకొని ఓటు వేయాలని మరి ఈ ఫస్ట్ టైం నాకు ఇది ఓటు వేయడం. ఏ ప్రభుత్వం అయినా మాకు ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ అవన్నీ వస్తే ఎవరు వీలైతే అది ఏ ప్రభుత్వం అయితే అది డెఫినెట్గా దానికే వస్తుంది. ఇప్పుడు సంథింగ్ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఉపాధి ఇండస్ట్రీస్ అవన్నీ రావాలి. జస్ట్ సంపద సృష్టించినట్టు ప్రభుత్వం ఏదైతే ఉంటే దానికి ఖచ్చితంగా ఓటు వేస్తుంది. అంటే ఇప్పుడు ఓటు హక్కు ఫస్ట్ వచ్చింది. దిస్ ఇస్ ఫస్ట్. జనరల్గా మీకు అవేర్నెస్ వచ్చి ఒక రెండు మూడు ప్రభుత్వం మీరు చూశారు. ఇప్పుడు రాజశేఖర ప్రభుత్వం చూశారు, చంద్రబాబు ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ ప్రభుత్వం చూశారు. అయితే ఏ ప్రభుత్వంలోనా ఇండస్ట్రీస్లని యువతకు ఎక్కువగా అవకాశాలు కలిగాయి? ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఏం లేదు ఇండస్ట్రీ పరంగా. ముందు ప్రభుత్వాలు అయితే కొంచెం బెటర్ దీనికంటే. సో మేము మా ఓటు డిసైడ్ చేసుకుంటాం. అభివృద్ధికి సంక్షేమం జస్ట్ అభివృద్ధి ఉండాలి, జస్ట్ సంక్షేమం ఉండాలి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. సంక్షేమం ఇచ్చి అభివృద్ధిని వెనక పెడిచినా ఏం చేయలేము, ఇది అది ఏం చేయలేము. రెండింటి బ్యాలెన్స్ చేస్తూ పోవాలి, అది మేము కోరుకుంటాం. మా ఓటు రెండు బ్యాలెన్స్ చేసిన ప్రభుత్వానికే. ఎలక్షన్స్ వస్తే కాంటెస్ట్ చేస్తారు, వీళ్ళు మేనిఫెస్టో చెప్తారు, అన్నీ డిసైడ్ అయ్యి అప్పుడు కన్వీనియంట్గా ఉన్న ప్రభుత్వానికి వేస్తాం. మాది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ ప్రభుత్వాలు ఏ వచ్చినా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాను డెవలప్ చేసే విధంగా ఉన్న ప్రభుత్వానికి మేము నా కొత్తగా వచ్చే ఓటుని వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు అయితే ఇక్కడ శ్రీకాకుళం డెవలప్ చేసే విధంగా ఏది లేదు. రోడ్లు సరిగ్గా లేవు. ఆంధ్రవలసకి వెళ్ళే రోడ్డు అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం సరిగ్గా చూడలేదు. అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో రాజకీయ పాలన జరుగుతుంది కానీ స్టూడెంట్ గ్రోత్ అంటే కాలేజ్ స్టాఫ్ లేదు. యాజ్ ఏ అంబేద్కర్ స్టూడెంట్గా మాట్లాడుకోవాలంటే కాలేజ్ స్టాఫ్ లేదు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉంది, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అంతా ఉంది, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. సో ఇలాగా కొన్ని శ్రీకాకుళం జిల్లా రైల్వే స్టేషన్ ఇంకా అభివృద్ధి చెందలేదు. అది అభివృద్ధి చెందాలి. ఏ ప్రభుత్వం వచ్చినా అది అభివృద్ధి చేయాలి. రైల్వే జోన్. అయితే ఇప్పుడు మనకి యువత పరిస్థితి ఎలా ఉంది? మీరు ఓటు వేసిన తర్వాత యువతకి ఏ అవకాశాలు రావాలని మీరు ఊహిస్తున్నారు? ప్రస్తుతం యువతకి అయితే గవర్నమెంట్ జాబులు తీయాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వం తీస్తామని చెప్పి ఇప్పటివరకు తీయలేదు. లాస్ట్ సంవత్సరంలో విడుదల చేసింది కానీ రిక్రూట్మెంట్ లేదు. కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు అయితే జాబులు తీయట్లేదు. టెట్ ఇవన్నీ పెట్టి అలా పోస్ట్ పోన్ చేస్తున్నాయి కానీ పోస్టులు అయితే రిలీజ్ చేయలేదు. సో ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా అవి కొంచెం త్వరగా అయ్యేటట్టు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కొంచెం త్వరగా అయ్యేటట్టు చూసే ప్రభుత్వానికి మేము ఓటు వేయాలనుకుంటాం. ఓటు వేసేటప్పుడు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఉండాలని? ఇవన్నీ తీర్చే విధంగా ఉండే పార్టీకి అయితే మేము ఓటు వేయాలనుకుంటాం. ఇలాగా వాళ్ళ మేనిఫెస్టో చూసి మేము వాటికి ఏదైతే కొంచెం ఇవి సాల్వ్ చేసే విధంగా ఉంటాయో ఈ దృష్టిలో తీసుకెళ్ళి చూసి వాటికి. ఇది నా ఫస్ట్ ఓట్. ఈసారి అయితే ఏ గవర్నమెంట్ అయితే డెవలప్ చేస్తారనుకుంటున్నారో వాళ్ళకైతే వేయాలనుకుంటున్నాను. మన స్టేట్కి ప్రెసెంట్ డెవలప్మెంట్ అంతగా లేదు. సో ఏ గవర్నమెంట్ అయితే బాగా డెవలప్ చేస్తారో అది ఆలోచించి డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అనేవి కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను.
ఇండస్ట్రీస్ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాను. దాని ద్వారా ఇంకా మన స్టేట్ కూడా కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. అటువంటి ప్రభుత్వాన్ని అనుకుంటాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే నిరుద్యోగుల యువత అధిక శాతం అయిపోయారు. ఉద్యోగాలు లేక, కంపెనీలు లేక, పెట్టుబడులు కూడా పెట్టడానికి కూడా జడిసి వెళ్ళిపోతున్నటువంటి యజమానులు కూడా జగన్ రెడ్డికి జడిసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళి పీజీలు తీసుకొని ఫీజులు చెల్లించుకొని ఉద్యోగాలు లేక అల్లాటు పడుతున్న యువత మన రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్ళి చేయాల్సిన పరిస్థితి అవుతుంది. అలాంటిది ఒక కంపెనీ కూడా తీసుకురాకుండా ఉన్న కంపెనీలని తరిమేస్తూ నిరుద్యోగులకి ఇంతకన్నా దారుణంగా హింస పెడుతున్నాడు జగన్. ఏమంటే ఉద్యోగాలు ఇచ్చాడంటే వాలంటీర్లు ఇచ్చాడు. వాలంటీర్లు దేనికోసం 5,000 జీతం ఇచ్చి వాలంటీర్ అది ఉద్యోగం కాదు, ఆ పార్టీకి చేసే ఊడిగం. ఆ వైసీపీ పార్టీకి ఊడిగం చేయడం కోసం ఆ పార్టీ సపోర్ట్ కోసం వాలంటీర్లు ఇచ్చాడు, కానీ అది ఒక ఉద్యోగం కాదు. ఉద్యోగం అయితే 5,000తో సరిపోదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలు తీసుకురాలేడు. అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆనాడు తీసుకొచ్చినప్పుడు ఆ కంపెనీలు కూడా బెదిరించి భయపెట్టి కమిషన్లు కూడా వసూలు చేసి కమిషన్లు ఇవ్వనందుకు మన రాష్ట్రం నుంచి కంపెనీలు కూడా తరిమేసే రోజులు చాలా ఉన్నాయి. చాలా కంపెనీలు తరిమేసాం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతంతా ఆలోచించి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి కూటమిని మీరు అతి శక్తి అయినటువంటి మీ ఓటు హక్కుని మీరు వినియోగించి ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలో నడిపించటకు మన మంచి భవిష్యత్తు కోసం గాజు గ్లాసు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమంది కోచింగ్ తీసుకొని అలా విజయాలు అంటూ ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈవెంట్స్ ఆపేసేయడం వాళ్ళ పరిస్థితి అన్నగా. అయితే ఇప్పుడు యువత ఎలా ఉంది? ఆంధ్ర రాష్ట్రం యువత చాలా ప్యూర్గా ఉందని ఎక్కడ చూసినా సరే ప్రైవేట్ కంపెనీకి వెళ్తామని కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కడ కంపెనీ కూడా లేదు. మన దగ్గర పోవాలంటే హైదరాబాద్ పోవాలా? అది హైదరాబాద్ పోతే పండగ పొన్నకి రాగలం, కానీ ప్రతి ఇంటికి ఏదైనా రేషన్ ప్రాబ్లం రాలే కదా. యువకుడుగా నువ్వు యువతకి ఏం సందేశం ఇస్తావు? యువతకి ఈసారికి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటర్ కూడా ఇది అప్పటికి వైసీపీ అనే వాడికి ఓటు వేయకుండా చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది. మన జగన్ వచ్చినంతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ 1996 అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలని